ఉంటుంది సార్ ఇక్కడ. అది పేరు మారింది కదా, మన్నా ట్రస్ట్ వచ్చింది కదా. వాళ్ళ వచ్చిందా ఫుడ్ ఆల్రెడీ? ఓకే. నమస్తే. ప్రభుత్వ స్కూల్స్లో హాస్టల్స్లో మధ్యాహ్న భోజన పథకం ఎట్లుంది? ఇది చాలా ఇంపార్టెంట్ విషయము. ఎందుకంటే ఈ మధ్యకాలంలో గత 10 ఏళ్ళుగా అండ్ ఈ మధ్యకాలంలో గతంలో జరిగింది, అది కొనసాగుతున్నది. ఈ భోజనం క్వాలిటీగా లేకపోవడం వల్ల పిల్లలు అనారోగ్యం బారిన పడుతున్నారు, చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. సో మొన్న మధ్య మాగనూరు ఇన్సిడెంట్ అయితే రాష్ట్రాన్ని కుదిపేసింది. సో దీని మీద ప్రభుత్వం కొంత ఫోకస్ చేసినట్టుగా కనబడుతున్నది, కానీ అనుకున్న స్థాయిలో రిజల్ట్స్ మాత్రం రావట్లే. కొన్ని చోట్ల అక్కడే మధ్యాహ్న భోజనం వాళ్ళే నిర్వహిస్తున్నారు, లోకల్గా ఉన్న వాళ్ళు. లేదు కొన్ని చోట్ల, ఇప్పుడు నేనున్న స్కూలు మలక్పేట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల మలక్పేట్ ఇది. సో ఇక్కడ బయట ఉన్నటువంటి ఒక ఏజెన్సీ వాళ్ళు తెచ్చి ఇక్కడ పెడతా ఉంటారు. అంటే వాళ్ళు అక్కడ సెంట్రలైజ్డ్ కిచెన్ ఒకటి ఏర్పాటు చేసుకొని అక్కడ నుంచి వివిధ స్కూళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు నేను ఈ స్కూల్లో ఉన్నాను. సో నేను బిఫోర్ ఆకునూరు మురళీ సార్కి కాల్ చేసి ఒక ఇంటర్వ్యూ అడిగితే నేను ఈ స్కూల్కి విజిట్కి వెళ్తున్నాను అని చెప్పారు. సో మనం కూడా డైరెక్ట్గా ఇక్కడికే వచ్చాం, మళ్ళీ టైం వేస్ట్ ఎందుకని. సో ప్రస్తుతం మనం సరిగ్గా సమయం 12:30 అవుతున్నది. ఈ టైంకి మనం ఈ స్కూల్కి చేరుకున్నాం. ఇక్కడ మధ్యాహ్న భోజన పథకం ఎట్లా అమలవుతున్నది, కాంట్రాక్టర్ ఎవరు, ఎలాంటి ఫుడ్ అందుబాటులో ఉన్నది, పిల్లలు ఏమంటున్నారు, అండ్ దాంతోపాటుగా మురళీ సార్ ఇంటర్వ్యూ కూడా మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆయన మీద కూడా ఆరోపణ చేస్తుంది బీఆర్ఎస్. రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్గా ఉన్న ఆకునూరు మురళి గతంలో మాట్లాడిన, మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేడు, పిల్లలు చనిపోతున్నారు కదా అని మాట్లాడుతున్నాయి. అండ్ దాంతోపాటు మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే అసలు ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ ఎవరి చేతిలో ఉంది? గత 10 సంవత్సరాలుగా ఈ మధ్యాహ్న భోజనానికి సంబంధించిన కాంట్రాక్ట్లు ఎవరెవరి చేతిలో ఉన్నాయి, ఎవరున్నారు, ఎందుకు గవర్నమెంట్ మరి ఇండి జరుగుతుండే వాళ్ళని రద్దు చేసే ప్రయత్నం ఎందుకు జరగట్లేదు, ఇవన్నీ మనం మాట్లాడాలి, డిస్కస్ చేయాలి. సో ఈ స్కూల్లో మనం ఉన్నాం. సో మురళీ సార్ కూడా ఉన్నారు, జస్ట్ ఆయన కూడా ఇప్పుడే రీచ్ అయినట్టున్నారు. సార్ నమస్తే. సార్ ఎందుకు సార్, అంటే జస్ట్ విజిటింగ్ ఏనా? అవునండి. ఓకే. రెగ్యులర్గా అన్ని స్కూల్స్ తిరుగుతూ ఉన్నారా? తిరుగుతున్నాను కదా. ఓకే. చాలా తిరుగుతున్నాం. కొంచెం ఏమైనా బెటర్ చేంజ్ ఏమైనా కనిపిస్తుందా సార్? అట్లీస్ట్ ఒక 10-20% ఇష్యూ అది కాదు. యాక్చువల్గా ఇష్యూ సిస్టమాటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే. ఇట్ ఈస్ నాట్ దట్ వన్ స్కూల్లో బాగా చేస్తున్నారు, వన్ స్కూల్లో బాగా చేయట్లేదు. ఇష్యూ అది కాదు. కొన్ని లైక్ ఉదాహరణకి బడ్జెట్ అలాట్మెంట్, మిడ్ డే మీల్. ఫర్ ఎగ్జాంపుల్ మిడ్ డే మీల్ గురించి మనము మాట్లాడుకుంటే ఇదేంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్ 60% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది, 40% మన స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది అనమాట. ఓకే. సో దీంట్లో మనకి మిడ్ డే మీల్ వాళ్ళు 60 ఇస్తారు, గవర్నమెంట్ 40 ఇస్తుంది. ఓకే. సో మన ఉదాహరణ గురుకులాస్ హాస్టల్స్ అయితే 100% మందే. సో అక్కడ మీకు యూనిట్ కాస్ట్ ఎక్కువ ఉంది, బికాజ్ మంది కాబట్టి. ఓకే. ఇక్కడ మాత్రం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోడీ గారిది కాబట్టి వీళ్ళు మార్చలేరు. చాలా సంవత్సరాల నుంచి చాలా తక్కువ ఇస్తున్నారు. దే వాంట్ టు కిల్ ది ప్రోగ్రామ్ యాక్చువల్లీ. సో అది ఒక ఇష్యూ ఉంది. కాకపోతే ఇక్కడ మనము అంటే మేమైతే గవర్నమెంట్కి సలహా ఇవ్వదలుచుకుంది ఏంటంటే మనం 40% కంటే ఎక్కువ ఇద్దాం. సో యాక్చువల్ కాస్ట్ ఇచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంత ఇస్తుందో తీసుకొని మిగతాది మనం పెట్టుకోవాలి. అంతేగాని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తలేదు కాబట్టి మనం తక్కువ అట్లాగే కంటిన్యూ చేద్దాం, వాళ్ళ యూనిట్ కాస్ట్ అనేది కరెక్ట్ కాదు. అంటే ఉదాహరణకి చూడండి, మీరు ప్రైమరీ స్కూల్ పిల్లలకి ₹5.40 45 భోజనం, ఒక్క భోజనం అంటే ₹5 ఎగ్. సో అట్లాగే 6th క్లాస్ నుంచి 8th క్లాస్ వాళ్ళకి ₹8.17 భోజనం. యా ఎగ్జాక్ట్లీ. ₹5 గుడ్డు. 9-10కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ₹1 అయ్యేది. సో స్టేట్ గవర్నమెంట్ పెట్టుకుంటుంది. అది ఎగ్గుతో కలిపి ₹10.60. ఎగ్గును ₹5 అంటే ఇది ఆఫ్కోర్స్ ఆల్టర్నేట్ ఉంటుంది. వీళ్ళకి ₹2.50 ఇస్తే అది కూడా ₹8.15 వస్తుంది. సో దీనికి సిస్టమాటిక్ ప్రాబ్లం ఏంటంటే నెంబర్ 1 ప్రాబ్లము యూనిట్ కాస్ట్ తక్కువ ఉంది వెన్ కంపేర్ టు హాస్టల్స్, వెన్ కంపేర్ టు మిడ్ డే మీల్. ఇలాంటి స్కూల్స్లో ఉన్న మిడ్ డే మీల్ గురించి మీరు మాట్లాడుతున్నారు. ఎగ్జాక్ట్లీ ఇలాంటి గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు మేము యాజ్ అ కమిషన్ 33 జిల్లాలు తిరుగుతున్నాము.
సో ప్రతి కమిషన్ మెంబర్ కూడా 8-9 జిల్లాలు తిరుగుతున్నారు. నేను కూడా 8-9 జిల్లాలు తిరుగుతున్నాను. సో నా ఇంకొక 3 జిల్లాలు ఉన్నవి. రేపటి నుంచి ఆదిలాబాద్ సైడ్ వెళ్తున్నాను 3 జిల్లాలు కవర్ చేయడానికి. సో 33 జిల్లాలు కూడా ఇదే ప్రోగ్రామ్ మీద అసలు మిడ్ డే మీల్ ఏమవుతుంది, గురుకులాల్లో భోజనం ఏమవుతుంది, హాస్టల్లో భోజన సౌకర్యాలు ఎట్లా ఉన్నవి, అపార్ట్ ఫ్రమ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చూస్తున్నాము. బట్ ఫోకస్ ఆన్ మీల్ అన్నమాట. సో ఒక సిస్టమాటిక్ ప్రాబ్లం బడ్జెట్ అయితే, ఇంకోటి ఏంటంటే పేమెంట్, టైమ్లీ పేమెంట్స్. సో ఈ వన్ డే వాళ్ళకి పాపం టైమ్లీ పేమెంట్ ఇవ్వడం లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇక్కడ అక్షయ పాత్ర కానీ, ఈ పాత నాంది ఫౌండేషన్ కానీ వీళ్ళు సప్లై చేస్తున్నారు హైదరాబాద్ జిల్లాలో. లైక్ ఇక్కడ వీళ్ళు కూడా ఓన్లీ ఈ బడ్జెట్కే రిస్ట్రిక్ట్ చేసి పెడుతున్నారు. అందుకనే మనం ఇప్పుడు చూసినటువంటి నీళ్ళ పప్పు క్వాలిటీ లేదు. నీళ్ళ పప్పు ఉంది, అన్నం ఉంది, ఎగ్ బదులు అరటి పండిస్తున్నారు. సో క్వాలిటీ లేదు. ఎస్ మేబీ అక్కడ వేరే ఇంకొకటి ఉంది కదా, అదేంటి ఇంకోటి అక్షయ పాత్ర వాళ్ళు మాత్రం కొంచెం యాడ్ చేసుకొని వాళ్ళు కొంచెం మెరుగైన భోజనం అందిస్తున్నారు మనకి. సో ది ప్రాబ్లమ్ ఈజ్ బేసికల్లీ ది బడ్జెట్ అండ్ టైమ్లీ పేమెంట్. తర్వాత ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ లేకపోవడం కూడా ఒక ఇష్యూయే. అంటే ఎగ్జాక్ట్లీ ఎట్లా కుక్ చేయాలి, ఎలా మెటీరియల్ స్టోరేజ్ చేయాలి, సో ఎలా మన బియ్యాన్ని కడగాలి, ఎలా అంటే ఎలాంటి పదార్థాలు కుళ్ళిపోయడానికి అవకాశం ఉంది, ఎలాంటి పదార్థాల వలన మనకి ఈ పాయిజనింగ్ అవుతుంది. సో ఆ పాయిజనింగ్ రాకుండా ఉండాలంటే ఆ పదార్థాలని ఎట్లా మనం డీల్ చేయాలి. ఇది సెంట్రల్ కిచెన్ ఎక్కడో వండి ఇక్కడ తీసుకొస్తుంది, అక్కడ ఎట్లుంది అన్నది మనకి తెలియదు అది కూడా. కాకపోతే ఈ నాంది ఫౌండేషన్ వాళ్ళు కానీ ఇది సెంట్రల్ కిచెన్లు బాగుంటాయి. నేను చూసాను ఇంత ముందు కూడా, అక్కడ ప్రాబ్లం ఉండదు, హైజీన్ ప్రాబ్లం కూడా ఉండదు, బాగానే ఉంటాయి. హైజీన్ వైజ్ హైజీన్ వైజ్ ఈ సెంట్రల్ కిచెన్స్ బెటర్ డెఫినెట్గా, ఎందుకంటే ఒక్క దగ్గరే కదా. సో ఒక్క దగ్గర సూపర్విజన్ బాగా ఉంటుంది. ప్లస్ వీళ్ళు ఎన్జిఓలు కాబట్టి, పేరున్న ఎన్జిఓలు కాబట్టి దే విల్ నాట్ టేక్ ఎనీ పంగా విత్ దట్. ఓన్లీ ప్రాబ్లం క్వాలిటీ ఆఫ్ ఫుడ్, ఎందుకంటే ఈ బియ్యం కూడా మనమే సివిల్ సప్లై చేస్తున్నాము. ఒకసారి మనం చూద్దామా సార్? సో ఈ బియ్యం కూడా సివిల్ సప్లై వాళ్ళు ఇచ్చేది, సివిల్ సప్లై వచ్చేది. సో దాంట్లో ఈ మధ్యకాలంలో కొంచెం మెరుగైంది అని, బట్ హైజీన్ ఇష్యూస్తో మనకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి యాక్చువల్గా. సో ఆ ఉడకడం కూడా కొంచెం ఇష్యూ ఉంది. సో ఇప్పుడు మీరు ఇది చూడండి ఒకసారి బేసిక్గా రైట్ కమ్ 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 మీరు చూడండి, ఇది రైస్, ఈ పప్పు పాలకూర పప్పు మెను ప్రకారం. ఏంది ఇది? పాలకూర పప్పు సార్. మీ అమ్మ వండిన పాలకూర పప్పు ఎట్లుంది, ఇది ఎట్లుంది? ఇదే బాగుంది సార్. కాకపోతే పల్చగా లేదా, పల్చగా ఉంది కదా, పల్చగా ఉంది. పాలకూర పప్పు లేదు కదా. మీ సార్లు ఉన్నారని చెప్పి ఇంట్లో కంటే బాగుందని చెప్పాల్సిన అక్కర్లే. మంచిగా చాలా బాగుంది సార్. చాలా ఎందుకు బాగుంటది, సార్లు ఉన్నారని అట్లా చెప్పకూడదు కదా. బాగుందా? ఇప్పుడు మీరు చూడండి, బేసిక్ గా మనకు సాంబార్ లాగా అనిపిస్తుంది నాకైతే. కరెక్టే. ది ప్రాబ్లమ్ ఈజ్ విత్ దట్ యూనిట్ కాస్ట్. సరిపోదు పక్క. మేము కమిషన్ డెఫినెట్ గా దాన్ని పెంచడానికి రికమెండ్ చేస్తాము. ఇది సరిపోదు ఇది. సో రైస్ కూడా కొంచెం ఉడకలేదు, యాక్చువల్లీ ఉడకాలి. ఇది ఎంత ఉడకాలి అనేది మనం ఒక స్టాండర్డ్ ఇవ్వాలి. అదొక ఇష్యూ ఉంది, మైండ్ సెట్ ఇష్యూ ఉంది అందులో. కొంతమంది ఏంటంటే ఎక్కువ ఉడకబెడితే ముద్దలుగా అవుతుందని తినరు, కొంతమంది ఏమో పలుకులు అంటారు. ఆ పలుకులు అనేది అసలు ఏంటి కాన్సెప్ట్, సో అనేది ఒకటి ఉంది. దాన్ని కూడా మనం కొంచెం డీమిస్టిఫై చేయాల్సిన అవసరం ఉందన్నమాట. ఇలాంటి వాటి వల్ల మనకి ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నవి. బట్ ఇక్కడ హైజీన్ ప్రాబ్లం లేదు బికాస్ ఆఫ్ ది సెంట్రల్ కిచెన్. పురుగులు అయితే అలాంటి ఏమీ కనబడట్లేదు, బట్ క్వాలిటీ ఏదో ఇష్యూ. ఈ సెంట్రల్ కిచెన్ ఉన్న హైదరాబాద్ లో మనకి ఇలాంటి ప్రాబ్లం రాదు. ఓన్లీ చిన్న స్కూళ్ళలో ఆ ప్రాబ్లం ఎక్కువ వస్తుంది. తర్వాత ఈవెన్ రూరల్ ఏరియాస్ లో ఉన్న పెద్ద స్కూళ్ళలో కూడా బికాస్ ఆఫ్ రాంగ్ స్టోరేజ్ అండ్ ఎక్కువ స్టోరేజ్ చేయడం. సో ఉదాహరణకు ఒక రైస్ నెల రోజుల కంటే ఎక్కువ స్టోరేజ్ ఉంటే మీకు పురుగులు పడతాయి. ఆ పురుగులు పట్టకుండా దాని కెమికల్స్ కలుపుతున్నారు. సో ఆ కెమికల్స్ మీరు అన్నం వాష్ అయిపోతే పోతుంది. అండ్ ఇంకొకటి పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఒక్కొక్కటి 2 ఐటమ్స్ పెంచడానికి ఎందుకు అవకాశం ఉండదు సార్? ఇంకో కర్రీ పెట్టొచ్చు కదా. సో ఇది వెరీ పెద్ద సమస్య కూడా కాదు కదా. అందుకని మనీ ఎక్కువ ఉండాలి, ఆ యూనిట్ కాస్ట్ పెంచాలి. సో అది పెంచాల్సింది తప్పదు, పెంచాలి. ఐ థింక్ మన ఈ ప్రస్తుత ప్రభుత్వం పెంచడానికి సిద్ధంగా ఉన్నారు, పెంచుతారు వాళ్ళు. సో వాళ్ళు దే ఆర్ వెయిటింగ్ ఫర్ అవర్ కమిషన్ రిపోర్ట్. సో అది డెఫినెట్ గా పెంచుతారు. దీన్ని కూడా గురుకులంలో లంచ్ ఎట్లా ఉందో సో దానికి ఈక్వలెంట్ చేయాలి. సో దట్స్ ద టార్గెట్ ఆఫ్ ది గవర్నమెంట్ అన్నమాట. బాగానే ఉంటుంది. సో మీరు మాట్లాడండి సార్, మీతో చాలా డిస్కస్ చేయాలి. మీ మీద కొన్ని ఎలిగేషన్స్ కూడా చేస్తున్నారు, మీరు డిస్కస్ చేయండి. నేను పిల్లలతో మాట్లాడొస్తాను మీ దగ్గరికి. సో ఒకసారి స్టూడెంట్స్తో మాట్లాడదాం, ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఎట్లా ఉంది మిడ్ డే మీల్స్ అన్నది. మనం ఇక్కడ చూస్తున్నది అయితే ఈ సెంట్రల్ కిచెన్ అంటే బయట నుంచి తెచ్చిన ఫుడ్ని అక్కడ వండుకొని ఏజెన్సీలు ఇక్కడ తెచ్చి పెడతారు. ఇట్లాంటి స్కూళ్ళకి వాళ్ళు సప్లై
చేస్తూ ఉంటారు. సో ఒకసారి పిల్లలతో మాట్లాడదాం. ఫుడ్ ఎట్లుంటుందమ్మా? ఎప్పుడైనా మంచిగానే ఉంటుంది. అంటే మీ ఇంట్లో ఉన్నట్టు ఉంటుందా? మంచిగానే క్వాలిటీ ఏమేం కర్రీస్ పెడతారు? ఆలుగడ్డ కర్రీ, పప్పు, ఓకే. వైట్ రైస్, బాక్సులు కూడా తెచ్చుకుంటారా బయట నుంచి? బాక్స్ ఇంట్లో హాస్టల్లో ఉంటారు. ఎక్కడ? గౌతమ్ మలక్పేట్. ఓకే. యా కమ్ కమ్ కమ్. బాక్స్ ఎక్కడ తెచ్చుకున్నావు? ఇంటి దగ్గర. ఎందుకు ఇంటి దగ్గర ఏం తెచ్చుకున్నావు? మా అమ్మకి టైం ఉంది కాబట్టి వేసింది. మీ అమ్మకి టైం ఉందని వేసింది. మీ అమ్మకి టైం ఉందని వేసిందా? ఇక్కడ పెట్టేది ఎట్లుంటది ఫుడ్? బాగుంటది. మరి ఇక్కడ ఇదే తినొచ్చు కదా? ఇది తిన్నాక తింటా. అవునా? ఓకే. బాక్స్ ఏం తెచ్చుకున్నావు? మా మమ్మీకి టైం అవుతుందని పులిహోర కట్టించింది. అవునా? ఇక్కడ ఉన్నది కదా ఫుడ్. ఇక్కడ బాగానే ఉంటుంది కానీ మా మమ్మీకి టైం అవుతుందని ఎక్కువ కట్టించేసి. సార్లు బాగుంటుందని చెప్పమన్నారా? చెప్పమన్నారా? సో అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఒక డైనింగ్ హాల్ లాంటిది కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. ఎట్లుందమ్మా ఫుడ్? బాగుందా? ఎగ్ ఎప్పుడు పెట్టినారు మీకు? నిన్న ఎగ్ ఇచ్చినారా? ఎన్ని రోజులు ఇస్తారు వారానికి ఎగ్? 2 times. 2 times. ఓకే. మరి వాటర్ ఉంది కదా, పప్పు కాదు కదా, పప్పేనా అది? మరి వాటర్ ఉంది కాదు సార్, ఇట్లనే ఉండదు. అట్లనే ఉంటుంది. ఏ ఊరు మీది? సాగర్. నాగార్జున సాగరా? ఓకే. అమ్మ నాన్న ఎక్కడ ఉంటారు? ఇల్లే సార్. ఇక్కడే ఉంటారా? ఓకే. సో హాస్టల్స్లో ఉన్న పిల్లలు కూడా ఇక్కడ చదువుకుంటున్న వాళ్ళు. హాయ్. బాక్స్ ఏం తెచ్చుకున్నావు? బాక్స్ నేను డైలీనే తెచ్చుకుంటాను. డైలీ బాక్సే తెచ్చుకుంటావు? ఎందుకు? మమ్మీ పెడుతుంది. మమ్మీ పెడుతుంది. ఇక్కడ అంత ఇంట్లో ఉన్నంత ఉండదు కదా, కొంచెం మంచిగా ఉంటాను. ఏం లేదు, మంచిగా ఇక్కడ తినొచ్చు కదా. తింటా కానీ నాకు ఇప్పటివరకు అలవాట్లేదు. ఓకే. ఏం చేస్తారు డాడీ? డాడీ అది వనస్థలిపురంలో సైట్ మేనేజర్. ఓకే. ఎప్పుడైనా రాళ్ళు అట్లాంటివి వస్తుంటాయా? ఎప్పుడో ఒకసారి? మంచిగానే ఉంటుంది ఫుడ్. మంచిగానే ఉంటుంది. మరి వాటర్ ఉంది, పాలకూర పప్పు అంటున్నారు కదా? పాలకూర పప్పు అన్న మంచిగానే ఉంటుంది. నువ్వేం తెచ్చినావు? నువ్వు బాక్స్ తెచ్చినావు. ఎందుకు బాక్స్ తెచ్చినావు? ఇద్దరికి అలవాట్లేదు. ఓకే. నువ్వు బాబు నువ్వేం బాక్స్ తెచ్చినావు? నాకేం ఇంటికాడ తెచ్చుకుంటాను. ఇంటికాడ ఎప్పుడు ఇంటి దగ్గరనే తెచ్చుకుంటావా? ఇక్కడ ఎందుకు తినావు? అది నాకు అలవాట్లేదు. ఎప్పుడు తినలేదు? ఎప్పుడు తినలేదు. ఎప్పుడు టిఫిన్ బాక్స్. భోజనం చేస్తాం మీకు చెప్పమన్నా. ఎవరు? సార్. మీతో పాటు సార్ ఉన్నారు కదా. ఓకే. చెప్పమ్మా భోజనం చేస్తా చెప్పమన్నా. ఎక్కడ ఉన్నారు? ఓకే. బాక్స్ ఏం తెచ్చినావు? కర్డ్ రైసా? ఏం రైస్ అది? ఎగ్ రైసా? ఇక్కడ తిన్నారా మీరు ఇద్దరు అన్నదమ్ములా? ఇక్కడ ఎందుకు తిన్నారు మీరు? బాగుంటుందా? ఎట్లుంటది? మమ్మీ టిఫిన్ పెట్టిస్తుందా? నువ్వు బయట తెచ్చుకున్నావా? ఇంటి దగ్గర నుంచే? వీళ్ళంతా బాక్సే తెచ్చుకున్నారు బయట నుంచే, ఇంటి దగ్గర నుంచే. ఆల్ బాక్స్. ఇక్కడ తినరా మీరు? ఎందుకు? ఏమైందమ్మా? బాగుండదా? నువ్వెందుకు బాక్స్ తెచ్చుకున్నావు? ఇక్కడ ఉంది కదా. బాగుండదా? ఎట్లుంటది? బాలేకుంటది.
ఎట్లుంటుంది? ఏ క్లాస్ అమ్మాయి? 4th క్లాస్. బాక్స్ ఎంత ఇచ్చినావు? స్కూల్ అన్నం బాగాలేదు. ఆ? స్కూల్ అన్నం బాగాలేదు. స్కూల్ అన్నం బాగాలేదు. ఏముంటుంది అందులో? ఆలుగడ్డలు ఉంటాయి. ఆ? ఆలుగడ్డలు. ఎందుకు బాగుండదు? ఏమొస్తాయి అందులో? ఏమన్నా వస్తాయా? ఉడకదా? వాటర్ ఉంటుందా? సో పిల్లలు చాలా మంది వీళ్ళంతా బాక్సులే తెచ్చుకున్నారు. బాక్సే ఇక్కడ తిన్నావా? మేడం 270 మెంబర్స్ ఉంటే 150 మెంబర్స్కే తెప్పిస్తాం అన్నట్టు. ఎందుకు అట్లా? కొంతమంది తినరు, వాళ్ళకి చప్పగా ఉంటుంది కొంచెం, వాళ్ళకి కొందరికి నచ్చదు కొంతమంది. కారం ఎక్కువ కావాలి కొంతమందికి, ఇదేమో కొంచెం చప్పగా ఉంటుంది, అందుకని వాళ్ళు తినరు కొంతమంది. ఓకే. సో మిడ్ డే మీల్స్ ఇది. సో చాలా మంది పిల్లలు ఇప్పుడు మేడం చెప్తున్నట్టు 270 మెంబర్స్ ఉంటారట, 150 మెంబర్స్కి వీళ్ళు ఫుడ్ తీసుకొస్తున్నారు. సో కొంతమంది తినే వాళ్ళు లేరు కాబట్టి వీళ్ళు తేవట్లేదు. ఇక్కడే తిన్నావా? ఏముంది బాక్స్? ఎట్లుంటుంది ఫుడ్? మంచిగా ఉంటుంది. మంచిగా ఉంటుంది. ఎవరు సార్ చెప్పమన్నాడా క్లాస్లో? అందరిని ప్రిపేర్ చేసి పెట్టారా మిమ్మల్ని? వాటర్ ఉంది కదా. సాంబార్ అది పాలకూర పప్ప? సాంబార్ పాలకూర పప్పు ఇట్లా ఉండదుగా. ఓకే ఓకే. బాక్స్ ఏం తెచ్చినావు నువ్వు? బాక్స్ ఏం తెచ్చినావు? మా మమ్మీ కట్టింది. మమ్మీ కట్టిందా? ఇక్కడ కూడా ఉంది కదా ఫుడ్. మా మమ్మీ కడుతుంది ఇంటికాడ నుంచి. బాగుంటుందా? ఇక్కడ బాగుంటుంది. మామూలుగా ఉంటుంది? బాగుంటుంది. సేమ్ అంతేనా? ప్రైమరీ సెక్షన్ సార్, 150 స్టూడెంట్స్. హై స్కూల్ కాదు, అన్నము పప్పు. నిన్న ఆలు కుర్మా వచ్చింది. ఓహో, ఒకటే వస్తుంది. ఏదో కర్రీ ఆర్ ఏం క్వాలిటీ మార్చాలి సార్. యాక్చువల్గా కొంచెం థిక్నెస్ అయిన ఉండాలి. ఆకుకూర పప్పు అన్నట్టు ఏంటిది? సాంబార్లా ఉంది కదా, అట్లా లేదు కదా. వీళ్ళు కూడా క్వాలిటీ డౌన్ చేశారా? ఎంత కలిపినా సాంబార్లోనే ఉంది కదా. ఇంకా సాంబార్లోనే ఇంకొంచెం వెజిటబుల్స్ ఉంటాయి కదా, పెద్ద క్వాలిటీ ఏం లేదు నాది వాళ్ళకి. అంటే వాళ్ళు మనం ఇచ్చిన డబ్బులతోనే చేస్తున్నారు అంటే వాళ్ళు ఏం యాడ్ చేయడం లేదు. ఈ రైస్ స్పూన్ ఏదమ్మా? బియ్యం కూడా మనం ఇస్తున్నాం వాళ్ళకి. వాళ్ళకి సివిల్ సప్లై ఇస్తే ఉడకలే కదమ్మా. ఉడకాలా యాక్చువల్గా రైస్? హై స్కూల్ ఇక్కడేనా? రెండు ఇక్కడేనా? ఎంతమందికి? ఎంతమందికి? సో పిల్లలంతా ఈ మిడ్ డే మీల్స్ తింటా ఉన్నారు. ఫుడ్ ఎట్లుందమ్మా? ఎవరు చెప్పమన్నారు? మిమ్మల్ని? నువ్వు బాగుందని అదే తింటున్నావు, ఇక్కడ ఏం తిన్నట్లే? బాక్స్ ఏం తెచ్చినావు? ఫస్ట్ తిన్నాక తింటాను. తిన్నాక తింటావా? సో ఆకునూరు మురళి గారు ఉన్నారు, స్టేట్ ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్ గారు. సార్ భోజనం చేస్తున్నారు. ఫుడ్ ఎట్లుందమ్మా? నేను చూసిన కదా ఫుడ్ బాగుందంటే ఎట్లా? ప్రిపేర్ చేసిరు మిమ్మల్ని అందరినీ కదా. బాక్సులు తెచ్చుకున్న వాళ్ళు ఎంతమంది చేయలేపండి? బాక్సులు తెచ్చుకున్న వాళ్ళు ఎంతమంది? బాక్సులు తెచ్చుకున్న వాళ్ళు ఎంతమంది చేయలేపండి? అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు. ఎందుకు బాక్సులు తెచ్చుకున్నారు మరి మీరంతా? ఎందుకంటే ఇది బాక్సుల ఏరియా.
అదే 270కి 150 బాక్స్ 150 మెంబర్స్కే ఫుడ్ ఉంటుందంట ఇక్కడ. ఒకసారి సార్తో మాట్లాడదాం మనం. సార్ నమస్తే, కూర్చుంటున్నాను నేను. తినిచ్చేది లేదు, ఎక్కడిది? ఎట్లుంది సార్, తినొచ్చా? మేడం వండినట్టుందా? నో కంపారిజన్, మనతో కంపేర్ చేయొద్దు, కానీ ఇట్లా ఉండకూడదు. అంతకంటే ఎక్కువ స్టాండర్డ్ ఉండాలి. వీ డిజర్వ్ మోర్ క్వాలిటీ. దిస్ ఈజ్ నాంది ఫౌండేషన్ వాళ్ళు సబ్మిట్ చేసింది కాబట్టి కొంత మేరకు టేస్ట్ ఉంది, కానీ బడ్జెట్ తక్కువ కాబట్టి ఓన్లీ పాలకూర పప్పుని సాంబార్లా చేశారు పలుచగా, తర్వాత అన్నము, అంతే, దట్స్ ఇట్. అది కరెక్ట్ కాదు. కొంచెం ఇంకెక్కువ వెజిటబుల్ కర్రీ ఉండాలి. బాయిల్డ్ ఎగ్ అంటే బాయిల్డ్ ఎగ్ కూడా ఉంది, బట్ ఈరోజు బాయిల్డ్ ఎగ్ బదులు బనానా ఇస్తున్నారు వీళ్ళు. సో ఇది కూడా మంచి ఐడియానే. ఒక 3 రోజులు నాంది ఫౌండేషన్ వాళ్ళకి ఎగ్గుతో ప్రాబ్లం లేదు. అలాగే మన ఇంకో ఫౌండేషన్ ఉంది కదా, అక్షయ పాత్ర ఫౌండేషన్, వాళ్ళకి ఎగ్గుతో ప్రాబ్లం ఉంది, వాళ్ళు ముట్టుకోరు. సో అక్కడ హెడ్ మాస్టర్స్ ఇస్తున్నారు. బట్ ఎనీహౌ మిడ్ డే మీల్ మాత్రము ఇంప్రూవ్ చేయాలి రాష్ట్రం మొత్తం. అండ్ ఇంకొకటి, సరే మనం ఇక్కడ వచ్చినాము, మీరు అంటున్నట్టు వాళ్ళు ఏదో ఫౌండేషన్ వాళ్ళు వచ్చి పెడుతున్నారు కాబట్టి కొంత బెటర్గా ఉండొచ్చేమో. మరి ఏమి లేని దగ్గర అక్కడే వండి పెట్టే వాళ్ళ దగ్గర, ఫుడ్ బయట కొనుక్కొచ్చి పెట్టే దగ్గర చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది చాలా దారుణంగా ఉన్నది కూడా, ఫుడ్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అగ్రీ, అగ్రీ. మళ్ళీ పెద్ద స్కూళ్ళల్లో కొంచెం ఎక్కువ వర్కౌట్ అవుతుంది కాబట్టి కొంచెం బెటరు. చిన్న స్కూళ్ళల్లో మరీ దారుణంగా ఉంటుంది పరిస్థితి. చిన్న స్కూల్లో చాలా చాలా దారుణంగా ఉంటుంది. పెద్ద స్కూళ్ళల్లో కూడా ఒక వే ఆఫ్ స్టాండర్డ్స్ లేవు. సో అది కూడా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. స్టోరేజ్ ఆఫ్ మెటీరియల్స్, అసలు కిచెన్ షెడ్ కాన్సెప్ట్ లేదు, అది పెద్ద తలనొప్పి. సో వాళ్ళే ఒక్కొక్కసారి వాళ్ళే మూటలో వేసుకొని వస్తారు ఇంటి నుంచి ఎస్హెచ్ మెంబర్స్, వండుకుంటారు, మళ్ళీ తీసుకెళ్ళిపోతారు. సో స్కూళ్ళల్లో స్టోరేజ్ కాన్సెప్టు, కిచెన్ షెడ్ కాన్సెప్టు అది లేదు. అదొక పెద్ద ఇష్యూ. సో అంటే ఒక స్టాండర్డ్స్, దేనికి స్టాండర్డ్స్ లేవు మిడ్ డే మీల్ సంబంధించి. అండ్ ఇంకొకటి, ఇప్పుడు వీళ్ళు కింద కూర్చొని తింటున్నారు, ఇక్కడ బండలు ఉన్నాయి కాబట్టి ఓకే పర్లేదు, కానీ చాలా స్కూళ్ళలో మట్టి ఉన్నది. చాలా స్కూళ్ళలో కడుక్కోవడానికి అక్కడ మొత్తం డ్రైనేజ్ లాగా ఒక బురదలాగా ఉన్నది. సరే లోపల ఇక్కడ కొంచెం బెటర్గానే ఉన్నది, స్ట్రెంత్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు లేకపోతే గవర్నమెంట్ కొంత రెస్పాండ్ ఇంకొంత ఇది చేసి ఉండొచ్చేమో. కానీ వందల వేల స్కూళ్ళు చాలా దారుణంగా ఉన్నాయి, వాటి మీద కూడా ఫోకస్ చేయాలి. 26,652 స్కూళ్ళల్లో మిడ్ డే మీల్ నడుస్తుంది కదా. సో మిడ్ డే చెప్పండి. సో ఈ 26,000 చిల్లర స్కూళ్ళలో మిడ్ డే మీల్ స్కీమ్ నడుస్తుంది. ఇది మానిటరింగ్ కూడా చాలా కష్టమే. మానిటరింగ్ చాలా కష్టమే. సో ఇది సప్లై ఆఫ్ మెటీరియల్స్ కావచ్చు, సప్లై ఆఫ్ ఫుడ్ మెటీరియల్, ఇది తర్వాత కొంచెము రేజ్డ్ పెడెస్టల్స్ వండడానికి, అట్లాగే స్టోరేజ్ రూమ్స్, ఇవన్నీ కూడా చాలా అవసరాలు ఉంటాయి. సో దీనికి యాక్చువల్గా రఘు ఈ చిన్న స్కూళ్ళలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చిన్న స్కూళ్ళలో ఏమన్నా మనం కడదామన్నా టూ మచ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. తర్వాత మానిటరింగ్, ఇన్ని స్కూళ్ళు, ఒక్కొక్క ఎంఈఓ 60 స్కూళ్ళు మానిటర్ చేయాలి. సో అట్లా నీకు ఎక్కడ ఏ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ ప్రకారం కూడా ఒక్క ఆఫీసరు 60 యూనిట్స్ని మానిటరింగ్ చేయడం ఉండదు. 10 యూనిట్ల కంటే ఎక్కువ ఉండదు జనరల్గా. అది ఆ వ్యవస్థ ఒక వీక్ ఉంది బాగా. సో తర్వాత ఇంకోటి మీకు పక్కా చెప్పాల్సింది ఏంటంటే, దీంట్లో నేను ఏ పొలిటీషియన్ కాదు, కానీ పాత గవర్నమెంటు ఎడ్యుకేషన్ సిస్టమ్ని పూర్తిగా ధ్వంసం చేసింది. దీనికి సంబంధించి ఏం కూడా ముట్టుకోలే. కనీసం ఇప్పుడు ఈ కొత్త గవర్నమెంట్ కనీసం విద్యా కమిషన్ వేసి స్టడీ చేయమంటున్నారు. వాళ్ళైతే అసలు ఇలాంటి రివ్యూ కానీ, ఆ సెన్సిటివిటీ కానీ, పేపర్లో చచ్చిపోయినట్టు ఎన్ని వార్తలు వచ్చినా కానీ ఉలుకు లేకుండా పలుకు లేకుండే, కనీసం ఉలుకు పలుకుంది మనం చూస్తున్నాం కదా. సో దట్ వే వాడు బాగా నాశనం చేసిపోయాడు. ఇంకొకటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ 6 రూపాయలు 8 రూపాయలు ఇది సరిపోతాయి ఆ మీల్స్కి, చాలా అన్యాయం కదా ఇది. వాళ్ళు నాకు గుర్తుంది 2022-23లో 11,000 కోట్లు ఉంటే మిడ్ డే మీల్ బడ్జెట్, దాన్ని తగ్గించి 10,000 కోట్లు చేసిండు మోడీ గవర్నమెంట్. మరి ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా ఆల్మోస్ట్ 1 ఇయర్ పీరియడ్ ఆఫ్ టైం అయిపోతున్నది కదా సార్, అయిపోయింది కూడా. మరి వీళ్ళు ఏమి చేంజెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు? బడ్జెట్ అలొకేషన్ కానీ, సరే మొన్న మెస్ ఛార్జ్ లేదో పెంచినామని ఒక స్టేట్మెంట్ కాదు, ఆల్రెడీ ఇంప్లిమెంటింగ్ 40% బడ్జెట్ పెంచింది. అంటే అది ఒక ఉదాహరణకి మీకు 40 రూపాయలు ఉంటే దాన్ని ఒక 60 చిల్లర వేస్తారు.
దాంట్లో 40% పెంచారు. దానివల్ల మీకు ఫుడ్ క్వాలిటీ ఇంకా బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఇంతకుముందు వారానికి ఒక్కరోజు చికెన్ తినేవాళ్ళు ఈరోజు వారానికి 2 రోజులు చికెన్ తింటారు. నవ్వు మెనూ రివైజ్ చేస్తున్నారు. దట్ కైండ్ ఆఫ్ మనీ ఈజ్ అవైలబుల్ నౌ. సో గురుకులాస్ వరకు హాస్టల్స్ వరకు ఫుడ్ విషయంలో బ్రహ్మాండంగా ఉంది. బడ్జెట్ వైజ్ నో ప్రాబ్లం, రిలీజ్ వైజ్ నో ప్రాబ్లం, ఓన్లీ మిడ్ డే మీలే ప్రాబ్లం. సో మిడ్ డే మీల్ అయితే గవర్నమెంట్ మాగనూరులో జరిగే ఇన్సిడెంట్స్ కానీ చాలా జరుగుతున్నాయి. మరి ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి? ఏం అంత అద్భుతంగానే ఉంటాయి? యాక్చువల్గా నువ్వు చేసిన నేను మాగనూరు పోదాం అనుకున్నా, నువ్వు చేస్తున్న వీడియో చూసి నేను పోలే. అవసరం లేదుగా, నువ్వు మంచిగా చేస్తున్నావు వీడియో. పిల్లలతో మాట్లాడించినావు, టీచర్లతో మాట్లాడించినావు, డాక్టర్లతో మాట్లాడించినావు, కుకింగ్ చేసిన వాళ్ళతో మాట్లాడించినావు, అందరితో మాట్లాడి బాగుంది. అది చూసినాక నాకు కూడా అర్థమైంది ఏంటంటే అక్కడ విషయంలో మాత్రం రైస్ ఇస్ ద కల్ప్రిట్. కొన్ని చోట్ల ఏమవుతుందంటే రైసు కుళ్ళిపోతుంది, పాడైపోతుంది, ముక్కిపోతాయి, పురుగులు వస్తాయనే ఉద్దేశంతో కొన్ని రకాల కెమికల్స్ కలుపుతున్నారు ఖరాబ్ కాకుండా, అంటే పురుగులు రాకుండా, పురుగులు పట్టకుండా. అది కలిపిండ్రు. కానీ దాన్ని ఏం చేయాలంటే 2 సార్ల బదులు 4 సార్లు 5 సార్లు వాష్ చేయాలి. ఆ వాష్ కూడా డెప్త్తో వాష్ చేయాలి. అంటే గిన్నెలో బియ్యం పోసి పైపైన వేసి రాబలే, కింద వరకు వాష్ చేసి 4-5 సార్లు చేస్తే తప్ప నీకు కలిపిన కెమికల్ యొక్క ఎఫెక్ట్ పోదు. సో నాకు అనిపించింది, నువ్వు చూసిన వీడియో చూసిన తర్వాత దట్ వాజ్ ద కల్ప్రిట్. దానివల్ల వచ్చింది. సో ఇప్పుడు అందుకే అంటున్నాను నేను, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్, బియ్యాన్ని ఎట్లా స్టోర్ చేయాలి, ఎగ్స్ని ఎట్లా స్టోర్ చేయాలి, ఎట్లా ప్రొక్యూర్ చేయాలి, ఎన్ని రోజుల కంటే ఎక్కువ ప్రొక్యూర్ చేయకూడదు. సో కూరగాయలు ఎన్ని రోజుల కంటే ఎక్కువ ప్రొక్యూర్ చేయకూడదు, కూరగాయలను ఎట్లా ప్రిజర్వ్ చేయాలి, ఎట్లా స్టోర్ చేయాలి, ఇవన్నిటికీ ఒక పద్ధతి ఉండాలి. పద్ధతి లేదు ఇప్పుడు ఈరోజు. సో మేము దాని మీద ఫోకస్ చేస్తాం. ఇప్పుడు వాటన్నిటిగా SOP పెట్టి ట్రైనింగ్ ఇవ్వాలి. తర్వాత టైమ్లీ పేమెంట్స్, అదొక పెద్ద ఇష్యూ. డబ్బులు ఇవ్వరు, వాళ్ళు ఏ నుంచి తెస్తారు? చాలా ఘోరంగా ఉంది, బాధ చాలా అన్యాయంగా ఉంది అది. తర్వాత పేమెంట్ మెథడాలజీ కూడా వాళ్ళకి ఎంత పేమెంట్ పడిందో వాళ్ళకి తెలియదు, సమాచారం లేదు. విచిత్రం ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి 6 రూపాయల పేమెంట్ ఉంటే వాళ్ళు క్లియర్గా మేము 100 భోజనాలు ఇచ్చినాము, ఈరోజు 100 ఇచ్చినాము, బుధవారం 100 ఇచ్చినాము, గురువారం 100 ఇచ్చినాము, ఈ వారం పేమెంట్, వారానికి ఒకసారి పేమెంట్ మాడ్యూల్ ఉండాలి, పేమెంట్ మెథడాలజీ ఉండాలి. దాంట్లో క్లియర్ కట్గా ఇన్ని భోజనాలు ఇంటూ 6 రూపాయలు ఇంత అమౌంట్ అని తెలియాలి కదా. అసలు అది ఎంత మిస్టీరియస్గా ఉందంటే, ఒక బిల్ ఏమో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు, సో ఇంకొక బిల్ ఏమో 6 నుంచి 8, ఇంకొక బిల్ ఏమో 9 నుంచి 10, ఇంకొక బిల్ ఏమో ఎక్స్, ఇంకొక బిల్ ఏమో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే 1000 రూపాయలు జీతము, ఇంకొక బిల్ ఏమో 2000 రూపాయలు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే బిల్లు. ఇన్ని రకాల బిల్లు ఇస్తే అసలు ఏమొస్తుంది, ఏం రావటం లేదు. అవుట్ దాట్ 9th క్లాస్ 10th క్లాస్ ఉదాహరణకి మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో 0, స్టేట్ గవర్నమెంట్ అది ఇంకో బిల్. అది ఈ రకంగా కన్ఫ్యూజన్లో ఉంది బాగా పద్ధతి. అవన్నీ చేయాలి. ఐ థింక్ నాకు అర్థమైంది ప్రాబ్లము. సో ఇవన్నీ మీరు రూల్ అవుట్ చేసి అంటే ఒక నివేదిక లాంటిది ఏమైనా ఇస్తున్నారా గవర్నమెంట్కి? పక్కా ఇస్తాం కదా. నివేదిక ఇవ్వడమే కాదు, నేను కూర్చొని దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఒక సాఫ్ట్వేర్ పెట్టి మొత్తం మానిటరింగ్ మెకానిజం పెడతాను. అంతవరకు నేను ఐ విల్ గైడ్ ది డిపార్ట్మెంట్. ఇంకా చాలా మాట్లాడాలి సార్, మీతో మాట్లాడతాను. ఫస్ట్ అయితే కంప్లీట్ చేయండి. మేడం నమస్తే. సో మీరు ఇందులో టీచరా మేడం? అవును సార్. సో మీరు ఇక్కడే తింటారా? తింటాం సార్. ఓకే, అప్పుడప్పుడు తింటారు? అప్పుడప్పుడు కాదు సార్, రెగ్యులర్గా తింటాం. ఓకే. సో మరి పిల్లలు బాక్సులు కూడా తెచ్చుకుంటున్నారు కదా, మరి వాళ్ళు ఎట్లా? కొంతమంది పిల్లలు వాళ్ళ ఫుడ్ టేస్ట్ని బట్టి వాళ్ళు తెచ్చుకుంటున్నారు సార్. ఇట్స్ నాట్ దట్ మన స్కూల్లో బాగాలేక కాదు, వాళ్ళు ఇంటి దగ్గర మాకు ఇది కావాలి అది కావాలి, ఇప్పుడు ఇది పెట్టినా కూడా ఒక్కొక్కసారి బయట తింటారు పిల్లల యాటిట్యూడ్ అది, అంతే మారుతున్న యాటిట్యూడ్. రైట్ మేడం, థ్యాంక్ యూ. సో మనం మనకి ఇచ్చిన ఈ భోజనాన్ని కంప్లీట్ చేసి మళ్ళీ సార్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. ముందు ఆకునూరి మురళి సార్ ఉన్నారు, స్టేట్ ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్. స్కూల్ అంతా తిరిగాం, మిడ్ డే మీల్స్ టెస్ట్ చేసాం ఎలా ఉంది అని. సో దాని తర్వాత అసలు స్కూల్లో ఏముందని చూసాము. సమ్వాట్ బెటర్, అంటే ఈ స్కూల్తో మనం ఏ స్కూల్ని అన్ని స్కూళ్ళని ఒకే రకంగా అయితే కంపేర్ చేయలేము. కనీసం ఈ స్కూల్ లాగానైనా మిగతా స్కూళ్ళన్నీ ఉంటే
ఒక 50% ఎడ్యుకేషన్ మనం పిల్లలందరికీ అందించగలుగుతాం, కొంత నాణ్యమైన విద్యను అందించగలుగుతాం. సో ఇది కొంత హైదరాబాద్లో ఈ మలక్పేటలో ఉన్న బెటర్ స్కూల్గా మనం చెప్పొచ్చు. కానీ అన్ని స్కూళ్ళు ఇట్లా లేవు. చాలా స్కూళ్ళు, మెజారిటీ స్కూళ్ళు దారుణంగా ఉన్నాయి. అంటే అట్లీస్ట్ కనీసం ఈ రకంగానైనా మార్చడానికి ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలి. మాట్లాడదా నా ముందు సార్ ఉన్నారు. సార్, అంతా తిరిగిన తర్వాత మీకు ఏమనిపించింది అంటే ఈ స్కూల్ విజిట్ చేసిన తర్వాత? ఇందాక మీరు చెప్పినట్టుగా మనకి స్కూల్స్ని 3 రకాలుగా డివైడ్ చేయొచ్చు. సో గుడ్ స్కూల్స్, నార్మల్ స్కూల్స్, ఆర్డినరీ స్కూల్స్, బ్యాడ్ స్కూల్స్. అవును. సో ఇవి సిటీలో కావచ్చు, టౌన్లలో కావచ్చు, విలేజెస్లో కావచ్చు. ఈ 3 రకాల స్కూల్స్ ఈ 3 రకాల ప్రాంతాలలో కూడా ఉంటాయి, ఇంక్లూడింగ్ ట్రైబల్ ఏరియాస్. సో బట్ మనకు కావలసిన స్టాండర్డ్కి మాత్రము ఎవి కూడా రీచ్ అవ్వటం లేదు. అది ఫ్యాక్ట్. అది సో నేను దీనికి మళ్ళీ కల్వకుంట్ల చంద్రశేఖర్ అని తప్పబడతాను. ఓకే. నాశనం చేశాడు, ఎడ్యుకేషన్ వ్యవస్థను నాశనం చేశాడు. మంచి ధనవంతమైన తెలుగు రాష్ట్రంలో బ్రహ్మాండమైనటువంటి యూరోపియన్ స్కూల్ లాంటి కట్టాల్సినటువంటి అవకాశం ఉన్నటువంటి తరుణంలో డబ్బుని నాశనం చేసి రైతులు కానీ రైతులకి రైతు బంధు మీద కొన్ని వేల కోట్లు ధారాదత్తం చేసి పిచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ఇంకా మిగతా చెత్త ప్రోగ్రామ్స్ మీద ఖర్చు పెట్టి పిచ్చి అడ్మినిస్ట్రేషన్ చేసి సర్వనాశనం చేశారు తెలంగాణని. అది మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది సో ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సరే తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటు చేశారు. సో మేబీ ఐ థింక్ హీ మస్ట్ బీ వెయిటింగ్. ఇప్పుడున్న సీఎం మా కమిషన్ రిపోర్ట్ గురించి వెయిట్ చేస్తున్నారేమో, ఎలాంటి రిఫార్మ్స్ చేయాలనేది. అది మనం వెయిట్ అండ్ సీ, దాంట్లో మనం చూడాల్సిన అవసరం. సో మీరు రిఫార్మ్స్ అంటే ఎట్లా ఆల్ ఆస్పెక్ట్లో ఇస్తున్నారా? అంతే కదా. మిడ్ డే మీల్స్, ఎడ్యుకేషన్, ల్యాబ్స్, ప్రీ ప్రైమరీ స్కూల్, పూర్వ ప్రాథమిక విద్య నుంచి మొదలుపెట్టి యూనివర్సిటీ వరకు టోటల్ ఎడ్యుకేషన్ వ్యవస్థకి సంబంధించి మేము స్టడీ చేస్తున్నాం. సో ఇప్పుడు మా కమిటీలోనే ఒక ప్రొఫెసర్ ఉన్నాడు హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి. ఆయన ఇప్పుడు నేను కావాలనుకుంటే, మా కమిషన్ కావాలనుకుంటే ఎవరినైనా కానీ పిలిపించుకొని వాళ్ళ దగ్గర నుంచి మేము సలహాలు తీసుకోవచ్చు. అది పెద్ద విషయం కాదు. అది నేషనల్ లెవెల్ కావచ్చు, ఇంటర్నేషనల్ లెవెల్ కావచ్చు, స్టేట్ లెవెల్ కావచ్చు, యూనివర్సిటీ లెవెల్ కావచ్చు, స్కూల్ లెవెల్ కావచ్చు. సో అన్నిటికి సంబంధించి చేస్తాము. అందులో మిడ్ డే మీల్ అనేది ఒక అంశం డెఫినెట్గా. అదే అంటున్నాం. సో అట్లాగే అందులో టీచింగ్ క్వాలిటీ ఒక అంశము, అందులోనే పిల్లలకు సంబంధించిన అదర్ ఇష్యూస్ ఇంకో అంశం, ఇన్ఫ్రాస్ట్రక్చర్, టీచర్స్ కెపాసిటీ, టీచర్స్ ట్రైనింగ్స్, పెడగాజీ, కరికులము, చాలా ఉంటాయి అంశాలు కదా. ఎడ్యుకేషన్ అంటే చాలా ఉంటాయి అంశాలు. ఇవన్నిటి మీద కూడా మేము స్టడీ చేస్తున్నాము. ఇప్పుడు నేను కూడా ఇంతకు ముందు నేను బ్రాడ్గా కొన్ని అండర్స్టాండ్ చేసుకొని చాలా విషయాలు మాట్లాడాను నేను. ఇప్పుడు నేను మోర్ రెస్పాన్సిబుల్ పర్సన్, నెంబర్ 1. అంతే కదా. నెంబర్ 2, ఇప్పుడు మనకు అర్థమైనవి మాత్రమే దృష్టిలో పెట్టుకొని పాలసీ క్రియేట్ చేయడానికి లేదు. నేను పాలసీ క్రియేట్ చేశానంటే ఇంకెవరు తప్పట్టొద్దు. అదొక 100 సంవత్సరాలు సరిపోయిన పాలసీ ఉండాలి. అది ప్రపంచ స్థాయి సంబంధించినటువంటి విద్యా విధానం ఉండాలి కదా. సో అందుకనే మేము చాలా కష్టపడుతున్నాం. సో నేను చాలా భయంకరంగా నేను శిక్ష చేసుకుంటూ, శిక్ష అంటే శిక్ష కాదు, ఎంజాయ్ కూడా చేస్తున్నాను. సో చాలా తిరుగుతున్నాను, నేను చాలా స్కూల్లో తిరుగుతున్నాను, టీచర్లతో మాట్లాడుతున్నాను, సివిల్ సొసైటీస్తో మాట్లాడుతున్నాను, ప్రొఫెసర్స్తో మాట్లాడుతున్నాను, ఎన్జిఓస్తో మాట్లాడుతున్నాను. సో ఇతర రాష్ట్రాలతో మాట్లాడుతున్నాను, ఇతర రాష్ట్రాల దగ్గర వెళ్ళి చూస్తున్నాను, ఇతర దేశాలు కూడా ప్లాన్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ మలేషియా కూడా పోయి వచ్చాను, అక్కడ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ కూడా చూసి వచ్చాను. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక రోబస్ట్ సుస్థిర విద్యా విధానాన్ని, ఒక మంచి విద్యా విధానాన్ని తయారు చేయదలుచుకున్నాం మేము. సో మీ మీద వస్తున్న ఎలిగేషన్ ఏంటంటే, ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారే స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ ఏడున్నాడు, రాష్ట్రానికి చిత్తశుద్ధి లేదు, చైర్మన్ ఏం చేయగలుగుతాడు, విద్యాశాఖ మంత్రి లేడు, చైర్మన్ ఏం చేయగలుగుతాడు, ఈయన ప్రశ్నించే గొంతుకగా ఉండి ప్రభుత్వం రాకముందు, కాంగ్రెస్ రాకముందు క్వశ్చన్ చేసిండు, ఇప్పుడు మొత్తం సైలెంట్ అయిపోయిండు, ఏం చేస్తుండు అన్నది మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న వాళ్ళు. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయన నా గురించి కామెంట్ చేశాడు కాబట్టి ఇప్పుడు నేను కూడా కామెంట్ చేయాల్సి వస్తుంది. ఫ్యాక్ట్స్, ఆయన ఇప్పుడు ఫాల్తు పొలిటీషియన్ అయ్యిండు. మనం అందరం అసహించుకుంటాం కదా పొలిటీషియన్స్ని, ఆ కోలో చేరిపోయింది ఆయన. ఎందుకట్లా? ఎందుకంటే నేను కొంచెం హిస్టరీ కూడా చెప్పాలి మీకు. చెప్పండి. ఏంటంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక అంబేద్కర్ పేరును వాడుకొని, అంబేద్కరిజం పేరు వాడుకొని, కాన్షీరామ్ పేరు వాడుకొని అందరినీ మభ్యపెట్టాడు. మాలాంటలను మభ్యపెట్టాడు, మీలాంటలను మభ్యపెట్టాడు, అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఎస్ని మభ్యపెట్టాడు, సివిల్ సొసైటీని మభ్యపెట్టాడు, తల్లిదండ్రులను మభ్యపెట్టాడు.
అయితే అప్పుడు మాకు చాలా సంవత్సరాల నుంచి నేను దగ్గర 10 సంవత్సరాల నుంచి అంత టచ్లో ఉన్నాను. సో చాలామంది నాకు అప్పుడు ఏం చెప్పాను, సార్ మీరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో మంచి దోస్తాన్ని చేస్తున్నారు, మంచిగా మాట్లాడుతున్నారు, కానీ చాలా డేంజర్ సార్, చాలా డేంజర్ అని. తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా చాలామంది నాకు ఏం చెప్పారంటే ఇతను కేసీఆర్ కోవర్ట్ సార్ అని చెప్పారు. నాకే కాదు చాలామంది చెప్పారు, మీకు కూడా చెప్పుంటారు. సో ఇతను కావాలని బీఆర్ఎస్కి యాంటీ ఎస్సీ ఓట్లు ఏవైతే ఉంటాయో బీఆర్ఎస్కి, చాలామంది ఎస్సీని మోసం చేశారు కదా, 3 ఎకరాల భూమి ఇస్తానని, దళిత బంధు ఇస్తానని, చాలా అసలు ఎస్సీల ఓట్లు చేర్చడానికి బీఎస్పీలోకి వెళ్ళాడు. అందరూ చెప్పారు నాకు, సార్ ఇది మీరు నమ్ముతలేరు, మీరు అమాయకులు మీరు అని నాకు అన్నారు. అంటే మనం అందరిని ఎట్లా డౌట్ చేస్తామయ్యా, అరే ఆయన కొంత గురుకులలో మంచి పని చేస్తుండే కదా, సో అంబేద్కరిజం గురించి మాట్లాడుతుండే కదా, అట్లా మనం నమ్మాలి కదా, ఏదో పోలీసు ఉన్నప్పుడు కొన్ని తప్పులు చేస్తే చేస్తుండొచ్చు కాక, కానీ బట్ గురుకులలో మంచి పని చేస్తుంది కదా మనం నమ్మాలి కదా అంటే మీకే తెలుసు సార్ ముందు అన్నారు, అంటే కోవట్ అన్నారు. నేను నమ్మలేదు అసలు మనం అంతా కూడా. అందుకనే బీఎస్పీ అనే ఒక దాని గ్రాఫ్ కిందికి పోతుంటే జాయిన్ అయ్యాడు, ఎందుకంటే ఆ ఓటు చేర్చడానికి. సో అది దానికి ఎంత డబ్బులు తీసుకుని అనేది చాలామంది నాకు చెప్పారు, కానీ నేను అప్పుడు నమ్మలేదు, కానీ ఇప్పుడు నమ్మాల్సి వస్తుంది. ఓకే, ఎందుకంటే లాజికల్గా మీరు జాగ్రత్తగా చూడండి, బీఎస్పీలో జాయిన్ అవ్వడం తప్పు. ఎవరు ఏ పొలిటీషియన్ కూడా ఎవరు ఏ ఐపీఎస్ ఆఫీసర్ ఏ ఆఫీసర్ కూడా బీఎస్పీలో జాయిన్ గారు. ఇప్పుడు 10 సంవత్సరాల క్రితం జాయిన్ అయినట్టు అది వేరే విషయం, 20 సంవత్సరాల క్రితం జాయిన్ అంటే అది వేరే విషయం. పర్పస్ఫుల్గా, ఎందుకంటే టు బెనిఫిట్ బీఆర్ఎస్. సో బీఆర్ఎస్ దగ్గర ఎంత డబ్బు తీసుకున్నా నాకు తెలియదు, కానీ చాలామంది అలిగేషన్స్ చేశారు. సో అంటే ఇలాంటి బ్యాక్గ్రౌండ్, ఆ కోర్ట్ అనేది ఒక లాజికల్ ఎండ్లో బీఎస్పీలో జాయిన్ అయ్యి మళ్ళీ బీఎస్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ పొత్తుని పెట్టుకొని మళ్ళీ పొత్తు కూడా క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ డైరెక్ట్గా బీఆర్ఎస్లోకే దొరల గడిలోకలికే పోయి బాన్చందూర్ అని బానిస అయిపోయినటువంటి వ్యక్తిత్వము మనకి ఆర్ఎస్పీకి కనబడుతుంది, చాలా క్లియర్ కనబడుతుంది. అందరూ అసహించుకుంటున్నారు, అందరు కూడా. మీరు జాగ్రత్తగా గమనిస్తే మీకు వచ్చి ఉంటుంది ఫీడ్బ్యాక్. పాపం అమెరికా వాళ్ళని ఎన్ఆర్ఐతో ఎంత మోసం చేసిందండి. పోయి 4 రోజులు అందరిని నమ్మించి కోట్ల రూపాయలు తీసుకొచ్చుకొని మళ్ళీ అదే ఏదైతే దొర గడిని మనం బద్దలు కొడదాం అనుకున్నామో, ఏ దొరగడిని మనం అందరం కూడా అసహించుకున్నామో, వ్యతిరేకించామో, పోయి అన్న కూర్చున్నాడంటే ఇది ఏమి రాజకీయం అండి, ఇది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ది. నేను అంటాను ఇంకా హీఈస్ ఫర్ సేల్. ఆయన డబ్బులు తీసుకున్నాడని పచ్చి నిజమని ఇప్పుడు మాకు అర్థమవుతుంది చాలా క్లియర్గా. బీఆర్ఎస్ దగ్గర ఎన్ని కోట్లు తీసుకున్నాడో మరి కొంతమంది 100 కోట్లు అంటున్నారు, సార్ మనకు తెలియదు కాబట్టి మన అన్నానికి లేదు, కానీ బట్ హీఈస్ ఫర్ సేల్. సో ఫ్యూచర్లో కూడా ఇంకెవరైనా బీజేపీ వాళ్ళు వచ్చి సో వాళ్ళు నేను ఇంకా అడ్జస్ట్ చేస్తాను వాళ్ళు కూడా ఒక ప్యాకేజ్ ఇస్తే అందులో కూడా పోవడానికి ఆయన ఏమి వెనక్కి బోడు. అంటే అలాంటి మనస్తత్వం గురించి మనం ఏం మాట్లాడుకుంటాం అబ్బా. ఇప్పుడు నా అడ్మినిస్ట్రేషన్ ముందు, నా అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పీరియన్స్ ముందు, నా యొక్క అనుభవం ముందు, నా యొక్క సివిల్ సొసైటీ అనుభవం ముందు, లేకపోతే నా మొత్తం ముందు ఆయన అనుభవం ఎంత అసలు. నేనేం చేస్తున్నా అంటాడు ఆయన, నేనేం చేస్తున్నాడు అనేది ఆయన చూస్తున్నాడా. నేను 10వ తారీఖు సెప్టెంబర్ 10వ తారీఖు నేను ఛార్జ్ తీసుకున్నాను. 11వ తారీఖు ఆదివారం వచ్చినట్టుంది. 12వ తారీఖు నుంచి మొదలుపెట్టి నేను ఈ రోజు వరకు 1 గంట కూడా వేస్ట్ చేయాలి. రోజు 12 గంటలు పనిచేస్తున్నాను. గంట కూడా వేస్ట్ చేయకుండా 12 రోజులు 12 గంటలు పనిచేస్తున్నాను నేను. ఆయన చూసిండు ఆయన దొరలగడ్డ పోయడానికి టైం సరిపోతలేదు. దానికి దొరలగడ్డ పోయి ఆ దొర ఏం చెప్తుండో అది వినడానికి టైం సరిపోతలేదు. ఆయన ఫాల్తూ మాట్లాడుతున్నాయి. అసలు మనం ఆయన గురించి మాట్లాడుకోవడం వేస్ట్ అబ్బా. ఈజ్ చల్లని కాయన అంటారు, ఇది అంటారు రాజకీయ నాయకులు. ఆ బాపత్రికి వెళ్ళిపోయింది ఇక. సో కానీ ఇంకొక విషయం నేను తెలంగాణ ప్రజలకి మీ ఛానల్ ద్వారా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే మనిషి ఒక ప్రమాదకరమైన రాజకీయ నాయకుడిగా రూపొందబోతున్నారు. చాలా ప్రమాదకరమైన రాజకీయ నాయకుడు. సో ఆయన ఎంతవరకైనా వెళ్తాడు పవర్ గురించి. అలాంటి రాజకీయ నాయకులు మనం చూడలేము మన ఫ్యూచర్లో. చాలా డేంజరస్ రాజకీయ నాయకులు. ఇంతకుముందు నేను ఎట్లయితే బీఆర్ఎస్ దొంగలతో ఎట్లయితే నేను ఫైట్ చేశానో, ఆ దొంగల్ని ఓడించడానికి నేను ట్రై చేస్తాను కానీ ప్రయత్నించాను, కానీ ఇంకోనో గెలిపించాలని నేను ప్రయత్నం చేయలేదు. చాలామంది మళ్ళీ ఒకసారి క్లారిఫై చేస్తున్నాను. ఎప్పుడు కూడా నేను వీళ్ళకి ఓటేమని వాళ్ళు కూడా నేను చెప్పలేదు. సో వీళ్ళు దొంగలు, దేశంలోనేమో అక్కడ దొంగలు. బీజేపీ పార్టీ వాళ్ళు విద్యా వ్యవస్థను నాశనం చేశారు. ఇక్కడ కేసీఆర్ ఈ దొంగలు విద్యా వ్యవస్థను నాశనం చేసిండ్రు. పేదరికం నిర్మూలన చేయకుండా పేదరికాన్ని పెంచి పోషించిండ్రు. భయంకరమైన కరప్షన్ చేసి దేశాన్ని రాష్ట్రాన్ని దోచుకున్నారు అంతా కూడా. ఇప్పుడు మొత్తం అంటే ఆయన అంటున్న పాయింట్ ఏంటంటే, మాగనూరులో ఇష్యూ జరిగితే 3 ఫుడ్ పాయిజన్ కేసెస్ జరిగితే ఆకునూరు మురళి ఎందుకు మాట్లాడాడు? ఇంతమంది ఇన్ని స్కూళ్ళని మొత్తం శిథిలావస్థలో అసలు ఆగం చేస్తుంటే ఎందుకు రెస్పాండ్ అవుతలేడు? రెస్పాండ్ కావడమా, సొల్యూషన్ కనుక్కోవడమా, ఏది ఇంపార్టెంట్ చెప్పండి నాకు ఒకసారి. సొల్యూషన్ ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు నేను రాజకీయ నాయకుని కాదు,
నీలాగా అడ్డగోలుగా మాట్లాడడానికి నేను రాజకీయ నాయకుడిని కాదు. నేను ఒక ప్రొఫెషనల్ని. ఇప్పుడు నేను కమిషన్ చైర్మన్గా కూడా ప్రొఫెషనల్ జాబ్ చేస్తున్నాను, పొలిటికల్ జాబ్ చేయటం లేదు. నీలాగా పొలిటికల్ జాబ్ చేస్తే ఇక దారిని పోయి కుక్కలాగా ఇష్టమంటూ మాట్లాడతారు మీరు. బికాజ్ మీరు పొలిటికల్, ఆర్ ఏ ఒక ఆర్డినరీ, చాలా ఆర్డినరీ రాజకీయ నాయకుడు అయిపోయింది. నువ్వు అట్లాగే మాట్లాడతావు. నేను ఎట్లా మాట్లాడుతున్నా అట్లా? నేను పని చేయాలి, నేను పరిష్కార మార్గాలు చూపించాలి. సో ఆ పరిష్కార మార్గాలు చూపించడానికి ఇప్పటి వరకు నేను ఎన్ని మీటింగ్లు పెట్టాను, ఎన్ని స్కూళ్ళు తిరిగాను, ఎన్ని ప్రైవేట్ కాలేజీలు తిరిగాను, ఎన్ని గవర్నమెంట్ కాలేజీలు తిరిగాను, ఎన్ని యూనివర్సిటీలు తిరిగాను, ఎన్ని యూనివర్సిటీతో మాట్లాడాను, ఎంతమంది ఎడ్యుకేషన్స్తో మాట్లాడాను, ఎంతమంది ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్తో మాట్లాడాను, ఎంతమంది ఇంటర్నేషనల్ ప్రొఫెసర్తో మాట్లాడాను. ఈ నోసా నేను 100 రోజులు రిలీజ్ చేస్తాను కమిషన్ది, అప్పుడు ఇవన్నీ బయట పెడతాను. 100 days లో ఏమేం చేసినారో మీరు చెప్పబోతున్నారు. చెప్తాం కదా, డెఫినెట్గా చెప్తాము. సో స్కామ్ కూడా బాగా పెద్ద ఎత్తున జరిగింది, ఫర్నిచర్ కి సంబంధించిన స్కామ్ జరిగింది. ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ కూడా వేరే వాళ్ళ చేతుల్లో పెట్టారు, వాళ్ళే ఇంకా కొనసాగుతున్నారు. ఇట్లా కొన్ని ఎలిగేషన్స్ వస్తున్నాయి. ఇది మీరు చెప్పేది గురుకులాలలో అక్కడిక్కడ. సో అంటే ఇతను ఏం చేస్తాడంటే ఒక మాఫియా నడిపించాడు. నాకు అప్పుడు ఆ మాఫియా గురించి నాకు అర్థం కాలే, కానీ ఇదేదో పాపం పొలిటికల్గా ఒక మంచి అంబేద్కరిజాన్ని తీసుకురావడానికి, ఒక మంచి కాంశీరాము కళలు కన్నా రాజ్యం తీసడానికి ట్రై చేస్తుండేమని అనుకున్నా. కానీ నేను ఇతను పర్సనల్గా ఒక కల్ట్ తయారు చేసాడు. పర్సనల్గా ఒక కల్ట్ తయారు చేసి సో ఒక రాజకీయ పునాది వేసుకున్నాడు ఆయన అప్పుడు, అంతే ఎంత వాడుకొని. దాంట్లో భాగంగానే చాలామంది యూత్కి అది ఇది ఆశపెట్టి ఈ కాంట్రాక్ట్లు ఇప్పించుకోవడాలు అయింది. నేను కూడా పాపం ఒకటి ఉండే, నేను కూడా తప్పులు చేసిన దాంట్లో. సో వీళ్ళేదో మంచి పని వాళ్ళకి నేను కూడా 2-3 కాంట్రాక్ట్ ఇచ్చాను, 2-3 అవుట్సోర్సింగ్ ఇచ్చాను. తర్వాత నువ్వు 4 గచ్చుకున్నా, మరి ఇంత ఇది పెద్ద మాఫియా లాగా ఉందని. సో అట్లా తయారు చేసి అది ఇంకా నడిపిస్తున్నాడు అట్లాగే. అంత మీరు నాతో వద్దు, అది చెల్లని కాయిన్, అది వదిలిపెడతాం మీద, అది బేకార్, ఎంత వేస్ట్, అదంతా కూడా ప్రమాదకర రాజకీయ నాయకుడు. ఒక ఇప్పుడు జనాలు కానీ అంటే కొంతమంది ఏమనుకుంటున్నారంటే కేసీఆర్ మీద అంత అగ్రెసివ్ గా మాట్లాడారు, ఇప్పుడు కనీసం జరుగుతున్న వాటి మీద రెస్పాండ్ కావాలి కదా, ఎందుకు మాట్లాడతలేడు అన్నది. నేను కమిషన్ చైర్మన్, ఇప్పుడు అవును మీకు ఒక బాధ్యత ఉన్నది. ఒక బాధ్యత ఉంది, నేను అట్లా లూజ్గా మాట్లాడలేను. సో నేను లూజ్గా మాట్లాడకూడదు, నేను పరిష్కార మార్గాల గురించి నేను ప్రయత్నం చేస్తున్నాను కదా, అది కదా కావాల్సింది మనకి. ఒకవేళ పరిష్కార మార్గాలు ఇస్తే, ఒకవేళ ఈ ప్రజెంట్ గవర్నమెంట్ కూడా మా పని చేయకపోతే, అవి ఫాలో కాకపోతే, వాటిని ఇంప్లిమెంట్ చేయకపోతే అప్పుడు నేను మాట్లాడతాను. డెఫినెట్గా ఎందుకు మాట్లాడను, బరాబర్ మాట్లాడతాను కదా. నాకు ఇది ఈ పోస్టర్ నాకు పెద్ద పోస్టర్, అబ్బా నేను ఎన్ని పోస్టర్ నేను రిజైన్ చేశాను, చిన్న పాయంగా తీసుకురాసిన కదా నేను. అరే వరల్డ్ బ్యాంక్ అంత పెద్ద పోస్ట్, 8 లక్షల రూపాయల జీతం ఉన్న దాన్ని తెలంగాణ వచ్చిందని సో అని చెప్పేసి వచ్చిన నేను. మొన్న అడ్వైజర్ పోస్ట్ నేను రిజైన్ చేసి తెలంగాణకు వచ్చి దరిద్రపు బీఆర్ఎస్ మీద నేను పోరాటం చేశాను కదా. సో నేను బస్ యాత్ర ప్రాణాలకు ఒడగొట్టి నేను చేశాను కదా. ఇదంతా దేని గురించి చేశాను, పోస్ట్ని ఎక్స్పెక్ట్ చేసేసాను నేను. సో ఎన్ని ఐఏఎస్ రాజీనామా చేశాను నేను. ఇవన్నీ మామూలుగా మనం చేస్తారా? నేను ఇంకొకటి ఎవరికి తెలియని విషయం చెప్తున్నాను. నేను రోడ్స్ అండ్ బిల్డింగ్స్లో నేను ఇంజనీరింగ్ చీఫ్గా 10 సంవత్సరాలు పనిచేస్తాను. రోడ్స్ అండ్ ఇంజనీర్లో గ్రూప్ 1 ఇంజనీర్గా నేను 38 సంవత్సరాల సర్వీస్ నేను చేసి ఉండేవాడిని. చేసి ఉంటే నా బ్యాచ్మేట్స్ 100 కోట్లు సంపాదించుకున్నారు. నేను పిచ్చోన్ లాగా రూరల్ డెవలప్మెంట్లో, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో, రూరల్ లైవ్లీహుడ్స్లో, ఉపాధి హామీ పథకంలో పనిచేసుకుంటూ ఏం చేశాను నేను కరెక్టా? నేను ఏమన్నా ఎన్నిసార్లు ప్రూవ్ చేసుకోవాలి నేను దగ్గర, నేను ఎన్నిసార్లు ప్రూవ్ చేసుకోవాలి? ఇప్పుడు కూడా నాకు మీ జీతం తెలుసు, నా జీతం ఎంతనో ఇప్పటికీ చెప్పాను, నా జీతం ఎంతనో. కానీ నా జీతంలో నా పెన్షన్ కట్ అయిపోద్ది, తిప్పి కూడా 1,00,000 రూపాయలు కూడా రాదు. మీ జీతంలో నేను తీసుకున్న పెన్షన్ కూడా కట్ అయిపోతుంది. చెప్తున్నా ఏమొస్తుంది దీనిలో. నేను ఒక్కపోతే అయ్యలో పోతే నాకు ఒక 5 రోజుల్లో నాకు ఈ జీతం కూడా రెట్టింపు జీతం వస్తుంది. కన్సల్టెన్సీ పోవాలనుకుంటే నేను పోతున్నా, ఏమైనా చేస్తున్నా, కన్సల్టింగ్ చేస్తున్నాను ఏమన్నా. అరే నేను తెలంగాణ గురించి పాటుపడుతున్నాను, ఇప్పుడు కమిషన్ వచ్చింది కాబట్టి ఈ కమిషన్ బాధ్యతని తీసుకొని పిల్లలకి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వడానికి ఒక మంచి రూపకల్పన చేస్తున్నాయి, డిజైన్ చేస్తున్నాయి. ఒక మంచి యూనివర్సిటీ అంటే ఎట్లా ఉండాలి, మంచి కాలేజ్ అంటే ఎట్లా ఉండాలి, మంచి స్కూల్ అంటే ఎట్లా ఉండాలి, ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజ్ అంటే ఎట్లా ఉండాలి, ఒక మంచి కరికులం అంటే ఎట్లా ఉండాలి, ఒక మంచి మెథడాలజీ ఆఫ్ టీచింగ్ ఎట్లా ఉండాలి, సో టీచర్స్ కెపాసిటీ బిల్డింగ్ ఎట్లా ఉండాలి, ఒక మానిటరింగ్ సిస్టమ్ ఎట్లా ఉండాలి. సో ఇవన్నిటి మీద నేను సైమల్టేనియస్గా స్టడీ చేస్తున్నాను. ఇప్పుడు వరుస ఇన్సిడెంట్ జరగడానికి రీజన్ ఏంటి సార్? ఈ స్కూళ్ళల్లో చనిపోవడాలు అంటే యాక్చువల్గా ఏంటంటే అదే ఇది కొంచెము ఈ చిన్న స్కూల్ వ్యవస్థ ఇదంతా కూడా స్కూల్ అలా లేవబ్బా, కాలేజీలు అలా లేవబ్బా, యూనివర్సిటీలు అలా లేవబ్బా. ఇవన్నీ ఇంప్రూవ్ చేయాలి. అవన్నీ ఇంప్రూవ్ చేయడానికే కమిషన్ పెట్టింది గవర్నమెంట్. కమిషన్ రిపోర్టు బ్రహ్మాండమైన రిపోర్ట్ ఇస్తాం, ఆ రిపోర్ట్ ప్రకారం ఇంప్లిమెంట్ చేయాలి గవర్నమెంట్. అంతే చేస్తే అప్పుడు మనకి మంచి వస్తుంది. మనకి ఇప్పుడు టక్క కావు కదా. అరే 10 సంవత్సరాలు ఏం చేసినావు నేను అంటాను. మన ఊరు మనబడి మీ కన్స్ట్రక్షన్స్ ఎక్కడ లేవా? మన ఊరు మనబడి అనేది అది సరిపోదు, అది చాలా చిన్నది, అది బుల్లిది, అది పెయింటింగ్ వేసారు కనబడుతుంది. ఇదే మన ఊరు మనబడి పెయింటింగ్ ఇది. సో మేబీ ఇది కూడా అందులో వేసి ఉంటారు, రిపేర్ చేసి ఉంటారు డెఫినెట్గా.
చిన్నవి. సో బట్ నువ్వు కన్స్ట్రక్షన్ ఆఫ్ అడిషనల్ క్లాస్ రూమ్స్ కట్టినావా? అసలు దీన్ని ఒక మంచి బ్రహ్మాండమైనటువంటి ఒక ప్రైవేట్ స్కూల్కి ఈక్వలెంట్ చేసినావా ఏమన్నా? సో లాస్ట్కి ఫర్నిచర్లో కూడా నువ్వు ఆ మెగావన్ని దింపి కరెక్షన్ చేస్తేవి. తర్వాత ఇవి కూడా ఎవడో కాంట్రాక్ట్కి ఇచ్చి సో నువ్వు అది తల్లిదండ్రుల కమిటీ అని చెప్పి వాళ్ళ పేరు మీద ఎవరికో కాంట్రాక్ట్ క్యాడర్కి ఇస్తేవి. సో తీరా చూస్తే నీకు ఏం చేస్తుంది తెలుసా? 800 కోట్ల రూపాయల బిల్స్ పెండింగ్ పెట్టిపోయాడు కేసీఆర్. 800 కోట్ల రూపాయల బిల్స్ పెండింగ్ ఉన్నాయి మనబడికి సంబంధించినవి. అంటే ఎంత దుర్మార్గం చూడండి. సో నీకు గుర్తుందా? అప్పుడు 7,300 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని హరీష్ రావు చెప్పిండు, గుర్తుందా మీకు? ఎంత ఖర్చు పెట్టిండు మరి ఇప్పుడు? అందులో తిప్పి కొడితే 1000 కోట్లు ఖర్చు పెట్టలే. దాంట్లో మళ్ళీ 800 కోట్ల రూపాయలు బిల్స్ పెండింగ్. అంటే ఏమి వ్యవసాయం? ఇప్పుడు మీకు నమ్మకం ఉందా ఈ గవర్నమెంట్ మీద? ఎందుకంటే మేమేమంటున్నాం అంటే 7% ఎడ్యుకేషన్ మీద వీళ్ళు బడ్జెట్లో కేటాయింపులు జరిపారు. నెక్స్ట్ ఇయర్కి చేస్తారనో లేకపోతే ఇవి ఏదైనా బాగు చేస్తారనో ఏమైనా నమ్మకం కలుగుతున్నదా? ఎందుకు నేను అంటున్నా అంటే ఈ ప్రైవేట్ సెక్టార్ అనేది కార్పొరేట్ శక్తులు, పెట్టుబడిదారులు వీళ్ళంతా ఇందులో ఇన్వాల్వ్ అయినారు. వాళ్ళే రాజకీయాలు చేస్తున్నారు, వాళ్ళే గవర్నమెంట్స్ లీడ్ చేస్తున్నారు. ఈ క్రమంలో గవర్నమెంట్ స్కూల్స్ని ప్రభుత్వం స్ట్రెంథన్ చేస్తుంది అన్న ఇప్పుడు మీరు ఆలోచన నమ్మకం ఉందా? ప్రజలు మ్యాండేట్ ఇచ్చారబ్బా ఈ గవర్నమెంట్కి. ఫస్ట్ థింగ్ ఏంటంటే దుర్మార్గులు పోయినబ్బా, ఐఎమ్ వెరీ హ్యాపీ. తర్వాత బీజేపీని ఓడగొట్టినబ్బా, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇద్దరు దుర్మార్గులు, ఇది నేను చచ్చిపోయేంత వరకు చెప్తా పక్కా. పరమ దుర్మార్గులు వీళ్ళు. సో మనకి ఇంకా వేరే ఏం లేదు ప్రస్తుతానికి. ఈ గవర్నమెంట్ వచ్చింది. సో ఈ గవర్నమెంట్కి టైం ఇవ్వాలి మీరు. ఇప్పుడు కమిషన్ వేసి మురళి లాంటి కమిషన్ చైర్మన్ పెట్టిందంటే ఎంతో కొంత కమిట్మెంట్ ఉన్నట్టే అని అనుకోవాలి మనం గ్యారంటీగా. నేను ఫ్రాంక్గా చెప్తున్నాను నేను. సో వాళ్ళు నిజంగా కూడా లోపల ఏం లేకపోతే మురళిని కమిషన్ చైర్మన్ పెడతారా? మురళి లాంటి పెట్టారు. ఐఎమ్ వెరీ ఫ్రాంక్గా మాట్లాడుతున్నాను నేను. సో ఐ థింక్ లెట్ us వెయిట్ అండ్ సీ. సో నాకు మొన్న మీటింగ్లో చెప్పాడు ముఖ్యమంత్రి గారు చక్కగా. సో మేము ఆకునూరు మురళిని కమిషన్ చైర్మన్గా పెట్టాము. ఆ కమిషన్ ఇచ్చినటువంటి ప్రతి రికమెండేషన్ని తూచా తప్పకుండా మేము అమలు చేస్తామని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మన లాల్ బహదూర్ శాస్త్రి చెప్పారు కదా. కమిట్మెంట్ లేదంటే అంటాం మనము కదా. ఇంటర్నల్ మీ మీటింగ్స్లో ముఖ్యమంత్రి మీకు మధ్య ఏం డిస్కషన్ జరుగుతున్నాయి? ఆయన ఎంత క్లారిటీగా ఎడ్యుకేషన్ మీద ఉన్నారని మీకు అనిపిస్తున్నది? ఆయన క్లారిటీ అంటే ఆయన క్లారిటీ నాకు ఒకటే పదంలో అర్థమైంది, ఏంటంటే మంచి చేయాలనేది. అంటే ఈజ్ నాట్ ఎడ్యుకేషనిస్ట్ యార్. ఆయన ఇంతకుముందు ఇక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్ పనిచేయలేదు అట్లా. అంటే ఆయన ముఖ్యమంత్రికి అన్ని అనుభవాలు ఉండాలని లేదు, ఒక మంత్రికి అన్ని అనుభవాలు ఉండాలని లేదు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్కి అన్ని అనుభవాలు ఉన్నాయంటే లేదు. సో నేర్చుకోవాలి, ముందుకెళ్తుండాలి. సో కమిట్మెంట్ ఉంది అని మనకు కనబడుతుంది. మీరు వెయిట్ అండ్ సీ. సో అప్పుడు మనం డెఫినెట్గా అందరం క్వశ్చన్ చేద్దాము, మీరు చేయకపోతే అట్లా. సో అందుకే ముందే మనం ఎందుకు ఇట్లా ఊహించుకోవడము? సో ఆర్ఎస్ పెట్టుకోమంటే ఆర్డినరీ బచ్చా పొలిటీషియన్ కాబట్టి, ఎందుకంటే తొందరగా ఎదగాలనే ఒక సెల్ఫిష్నెస్ ఉంది కాబట్టి మాట్లాడుతుంటాడు. సో నేను అట్లా మాట్లాడడానికి లేదు. ఐ థింక్ నాకు ఒక ప్రొఫెషనల్ బాధ్యత ఉంది. ఇప్పుడు నేను పని చేసుకోవడానికి అన్ని చేయడానికి నాకు గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది, ప్లస్ అది వింటామని చెప్తున్నారు. సో మీరు కమిషన్ రిపోర్ట్ ఇవ్వడానికి పరిమితం అవుతారు, మీరు అమలు చేయడానికి మాత్రం మీ పాత్ర అందులో పెద్దగా ఉండకపోవచ్చు. ఉండొచ్చు కూడా. ఎట్లా ఉంటుంది? ఉండొచ్చు కూడా. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ చీఫ్ మినిస్టర్. ఓకే, ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ చీఫ్ మినిస్టర్. చీఫ్ మినిస్టర్ కమిషన్కి ఇంకెక్కువ బాధ్యతలు ఇవ్వచ్చు. సో ఇప్పుడు కమిషన్ ఉంది, మిషన్ బాధ్యత ఇవ్వచ్చు పైన. సో కమిషన్కే బాధ్యత ఇవ్వచ్చు కదా. చాలా కమిషన్లలో మీకు ఇంప్లిమెంటేషన్ బాధ్యత కూడా ఉంటుంది. ఉదాహరణకి రివర్ కమిషన్ ఉంది, కృష్ణా రివర్ బేసిన్ రివర్ కమిషన్ ఉంది. ఆ కమిషన్కి ఇంప్లిమెంటేషన్ బాధ్యతలు ఉన్నాయి కదా. చెప్తున్నాను ఎగ్జాంపుల్. అట్లా ఏం లేదు, కమిషన్ అంటే ఇది ఓన్లీ రికమెండేషన్ బాడీ అని ఏం లేదు. ఎప్పటికప్పుడు అందులో ఒక దాంట్లో కూడా చెప్పారు, గవర్నమెంట్ ఎప్పటికప్పుడు ఇచ్చిన జాబ్ని కూడా దానికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు కమిషన్ రిపోర్ట్ చేయాలనేది. రిపోర్ట్ అంటే దానికి సంబంధించిన సలహాలు ఇవ్వాలనేది. ఇప్పుడు నేను ఉదాహరణకి నేను అడ్వైజర్ చేశాను ఆంధ్రలో. సో మీకు తెలుసు అడ్వైజర్ ఎన్ని రకాలు ఉంటారో. అంటే ఉత్తర శాలరీ తీసుకునే అడ్వైజర్లే మెజార్టీ ఉంటారు కదా. మరి నన్ను ఎట్లా వాడుకున్నాడు ఆయన? ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో అట్లా ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ చీఫ్ మినిస్టర్. సో లెట్ us జస్ట్ వెయిట్ అండ్ సీ. దిస్ ఇస్ మై రిక్వెస్ట్. ఎన్ని రోజులకు ఒక రిజల్ట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఊహించవచ్చు? మేము ఇప్పుడు ఇమ్మీడియట్గా మనకి ఇప్పుడు ఈ పాయిజనస్ కేసెస్ వస్తున్నాయి కాబట్టి దీని మీద స్పందించాలి. పిల్లల యొక్క ఆరోగ్యానికి సంబంధించిన ఇష్యూ, ప్రాణాలకు సంబంధించిన ఇష్యూ. సో మేము దీనికి సంబంధించి ఒక 10 రోజులు రిపోర్ట్ ఇచ్చేస్తాం. సో గవర్నమెంట్ ఏమేమి 10 days లో పబ్లిక్ డొమైన్ లో పెట్టేస్తాం పక్కా. సో వెబ్సైట్ కూడా తయారవుతున్నది, పెడతాం, డెఫినెట్గా పెడతాము. సో గవర్నమెంట్ కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది. సో దాని తర్వాత మేము ఆల్రెడీ హోంవర్క్ చేసి పెట్టుకున్నాము లాస్ట్ 2.5 months నుంచి స్కూల్స్ మీద. సో స్కూల్స్ రిపోర్ట్ కూడా ఇంకొక 1 monthలో మేము స్కూల్స్ రిపోర్ట్ కూడా ఇచ్చేస్తాం. ఎన్ని స్కూల్ తిరిగి ఉంటారు సార్ మీరు, మీ కమిటీ అంతా? ఒక మోర్ దెన్ 100 schools. 100 schools తిరిగారు అన్ని జిల్లాలు? అన్ని జిల్లాలు, చాలా జిల్లాలు తిరిగాము. ప్రైవేట్ తిరిగాము, కార్పొరేట్ తిరిగాము. సో బెస్ట్ ప్రాక్టీస్ ఎక్కడ ఉందని వెతుకుతున్నాం.
సో కానీ గవర్నమెంట్ కానీ ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ కూడా మీరు అక్కడ ఇన్స్పెక్ట్ చేసి చేయొచ్చు కదా. మరి విపరీతమైన సూసైడ్ జరుగుతున్నాయి నారాయణ అండ్ శ్రీ చైతన్య దాని గురించి ఇంకోటి ఇప్పుడు ఇవ్వాలి. ఫీజుల నియంత్రణ అన్నది ఒకటి చాలా పెద్ద ఎగ్జాక్ట్, అది అంశం. కూడా అంశమే. అది కూడా మేము కమిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది దానికి కూడా. సో అది కూడా చేసుకుంటాము. బిఫోర్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అది కూడా ఉంటుంది. ఓకే. సో కొంచెం సిస్టమేటిక్గా వెళ్తాము. సో హడావుడి కాకుండా ఒక ప్రియారిటీ చేసుకుంటూ. సో మేబీ ఐ థింక్ లాస్ట్లో మేబీ యూనివర్సిటీ చేస్తాము. నెక్స్ట్ ఇయర్కి వస్తుంది మాది అట్లా. సో చాలా పని ఉంది కమిషన్కి, చాలా పని ఉంది. సో చాలా చాలా అవసరం ఉండాలి. అంటే ఇది ఏందో అల్లటప్ప కాదబ్బా, ఇది చాలా టెక్నికల్ వర్క్ ఉంది ఇందులో. సో ఉదాహరణకి ఒక చిన్న మీకు ఎగ్జాంపుల్ చెప్పాను నేను. ఒక పెడగాజీకి సంబంధించి అసలు పిల్లలకి బ్యాగ్ ఉంది చూసారా, ఎంత బరువు ఉంటుంది అది. నేను నిన్నగాక మొన్న ఎక్కడున్నా ఖమ్మం జిల్లాలో, ఖమ్మం జిల్లా బ్యాగ్ వెయిట్ చేశాను 7 నుంచి 9 కిలోలు ఉంది. గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్? గవర్నమెంట్. ప్రైవేట్ ఇంకా ఎక్కువ ఉంటుంది, ప్రైవేట్ ఇంకా ఎక్కువ ఉంటుంది. సో అది తగ్గించాలంటే దాని వెనకాల ఎంత హోంవర్క్ చేయాలి సార్ మీరు? చాలా హోంవర్క్ చేయాలి. దాన్ని తగ్గించాలంటే కరికులం చేంజ్ అవ్వాలి. అసలు ఈవెన్ సెమిస్టర్ సిస్టమ్ పెడితే బెటర్ అనిపిస్తుంది నాకు. 6 నెలలకు ఒకటి. అక్కడ మీకు 1 year ఎందుకు ఉండాలి? వై నాట్ 6 months? అప్పుడు నీకు సగం తగ్గిపోతుంది. తర్వాత నీకు ఇవి ఉన్నాయి, బైలింగల్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి. ఈ బైలింగల్ నీకు ఎన్ని సంవత్సరాలు చేస్తావు, కంటిన్యూ చేస్తావు. పిల్లలు అడుగుతున్నారు, టీచర్లు అడుగుతున్నారు, బైలింగల్ అవసరం లేదు, అయిపోయింది ఇతే అని అంటున్నారు. సో దాని మీద మేము మళ్ళీ ఆలోచిస్తున్నాము, దాని మీద మాట్లాడుతున్నాము అందరితోని. సో చాలా ఉంటాయి. అంటే ఒక్క బ్యాగ్ సైజ్ తగ్గించడానికి వెనకాల ఎంత పెద్దది ఉంటాయి కదా. అట్లా నీకు ప్రతి ఒక్కటి కూడా. సో ఎంప్లాయబుల్ స్కిల్స్ యూనివర్సిటీలో ఫర్ ఎగ్జాంపుల్ ఎంత కరికులం మార్చాలి నువ్వు? ఆ కరికులం మార్చాలంటే అసలు ఎక్కడెక్కడ ముందు ఐడెంటిఫై చేయాలి కదా, దిస్ కరికులం ఈజ్ నాట్ రిలవెంట్ అనేది. సో దానికి ఒక కమిటీ వేయాలి కదా, ఆ కమిటీలో ఎవరు ఉండాలి, సో ఆ కమిటీతో ఎట్లా నడిపించాలి. మేము ఒకటి ఐడెంటిఫై చేసాము. సుమారుగా యాక్చువల్ చేయాలనుకుంటే ఎంత పని ఉందంటే ఒక 35 కమిటీస్ చేయాల్సి వస్తుంది. 35 కమిటీస్ చేయాల్సి వస్తుంది. అన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఓకే. అంత పెద్ద పని ఉంటుంది కమిషన్కి. సో ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ యాక్చువల్గా. సో అందులో కొలాప్స్ అయిన సిస్టమ్ కదా, ఇదంతా కూడా బాగా భయంకరంగా ఒక పద్ధతి ప్రకారం ఒక ధ్వంసరచన చేసి ధ్వంసం చేసింది కదా. సో యూనివర్సిటీస్ మొత్తం కేసీఆర్ భ్రష్టు. యూనివర్సిటీస్ సార్ మరి వీళ్ళు కూడా అలొకేషన్ అయితే పెద్దగా ఏం లేదు, అదే 500 కోట్లు రికమెండేషన్ అది కూడా వస్తుంది కదా డెఫినెట్ గా. హాస్టల్స్ యాక్చువల్గా మనము ఏంటంటే పాత ఫస్ట్ ఇయర్ లో ఆ బడ్జెట్ గురించి అంటే అసలు డిజైన్ లేదు కదా. సో దే కంటిన్యూ దాట్. ఓ డిజైన్ ఉంటే ఆ డిజైన్ ప్రకారం వెళ్ళొచ్చు. సో డిజైనే లేదు కదా. ఇప్పుడు మేము ఇస్తాం అది బడ్జెట్కి కావాల్సినటువంటి సపోర్టింగ్ మెటీరియల్, సపోర్టింగ్ విధానం మేము ఇస్తాం. మీరు ఎలక్షన్స్కి ముందు రాసిన 4% ఎక్స్ట్రా పెడితే చాలు అన్న దానికే మీరు కన్ఫైన్ అయి ఉన్నారా? 4% కాదు మనకి, ఎక్స్ట్రా 4% అన్నారు. 12% అప్ టు 14%. 13 పాయింట్ ఎంత అది. సో ఎందుకు మీకు కాంగ్రెస్ లోనే 15% ఇచ్చారు కదా. సో ఐ థింక్ 15% ఇవ్వగలిగితే చాలా బాగుంటుంది. వాళ్ళ మేనిఫెస్టోలో 15% అని పెట్టారు. సో దట్ షుడ్ చెప్పారు. మీరే డిమాండ్ చేయాలా? కమిషన్ లో రిపోర్ట్ వస్తాయి, అన్నీ వస్తాయి. ఒక సిస్టమేటిక్ గా ఒక నాట్ ఓన్లీ లైక్ బడ్జెటే కాదు, ప్లానింగ్ వస్తుంది. ఎట్లా ప్లాన్ చేయాలి, సో ఏ సంవత్సరంలో ఎన్ని చేయాలి అది కూడా ఇస్తాం డెఫినెట్ గా. సో మొత్తానికి ఏడాది పాలన ఎట్లుంది సార్? క్వశ్చన్ మిమ్మల్ని అడగానో లేదు, కమిషన్ అడగచ్చు, ఏం పర్లేదు. ఐఎమ్ తెలంగాణ ఇట్ ఫస్ట్. దిస్ మిషన్ ఈజ్ కమిషన్ ఈజ్ లైక్ టెంపరరీ థింగ్ యార్. సో ఐఎమ్ మోర్ బాదర్డ్ అబౌట్ మై తెలంగాణ ఇట్స్ కదా. మా తెలంగాణలో ఉన్నటువంటి పిల్లలు, పెద్దలు, పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, అందరి గురించి ఆలోచన చేయాలి కదా. అంటే ఇప్పుడు చూడండి మీరు సింపుల్గా కేసీఆర్తో కంపేర్ చేయాల్సింది, అంతే. ఇంకొకరితో కంపేర్ చేస్తాం మనం, లేకపోతే మనము కిషన్ రెడ్డితో కంపేర్ చేయాలి. ఈ కిషన్ రెడ్డి మనం మాట్లాడుకోవాలి. ఈ కిషన్ రెడ్డిలు ఆయన పేరు సంజయ్, బండి సంజయ్లు, వీళ్ళు గవర్నమెంట్ అది చేయలేదు ఇది చేయలేదు మాట్లాడతారు. నేను ఇప్పుడు అడుగుతున్నాను వాళ్ళని, నువ్వు కూడా గవర్నమెంటే కదా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కదా, నీకు కూడా బాధ్యత ఉంటుంది కదా. నువ్వు కూడా 50% పన్నులు తీసుకెళ్తున్నావు కదా అక్కడికి, ఇక్కడ నుంచి. మరి మీరు ఏం చేస్తారు ఏందబ్బా? ఒక స్కూల్ కట్టియవు, ఒక ఆసుపత్రి కట్టియవు, ఒక ఉద్యోగం ఇప్పియవు. మరి నువ్వేం చేస్తున్నావు? ఒక ఇల్లు కట్టియవు, ఒక పేదలకు నిర్మాణానికి సంబంధించి ఒక పేదలకు ఇంత హెల్ప్ చేయవు. మరి నువ్వేం చేస్తున్నావు? ఎందెందో మాట్లాడతాడు బండి సంజయ్, ఎందెందో మాట్లాడతాడు కిషన్ రెడ్డి. అసలు మీరు మంత్రులా లేకపోతే ఏమైనా ఉత్త పార్టీ వల్ల? మీరు మంత్రులు కదా, క్యాబినెట్ మంత్రులు కదా మీరు. మరి మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మీరు ఏం చేయకుండా ఇక్కడ ఈ గవర్నమెంట్ తిడతారంటే మీరు ఎవరు అడగనా? ఐఎమ్ నాట్ ఏ కాంగ్రెస్ పర్సన్ కదా, నేను అడుగుతా, బరాబర్ అడుగుతా కదా. నేనే ఆమె లెండ్ మ్యాన్, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. మరి మీరు ఏం చేస్తున్నారు? స్కూళ్ళకి పిఎంసీ అని పెట్టిండబ్బా. ఈ మధ్య నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి ఇంకా బాగా లోతుగా స్టార్ట్ చేస్తున్నాను. పిఎంసీ అని వాడు మొత్తం స్కూల్ తీసుకొని దానికి ఒక పెద్ద ప్రోగ్రామ్ పెట్టి అది ఏం చేస్తున్నాడు తెలుసా నీకు? ఆల్రెడీ ఉన్న స్కూల్, మంచి స్కూల్ తీసుకొని దాని మీద ఇంకేదో డెవలప్మెంట్ చేస్తాడట. ఏం చేస్తాను, నిన్న ఖమ్మం పోయినాను, కూర్చు మంచి స్కూల్ చూసిన, అది పిఎంసీ స్కూల్. ఈరోజు ఏంటంటే ఒక రూమ్ కట్టిండ్రు. తర్వాత ఇంకేమైంది, మీకు ఏమిచ్చినాయా అంటే, సార్
యూనిఫామ్లకు దానికి ఇవ్వడం ఏంటి? అసలు యూనిఫామ్ అవి ఉన్నాయి కదా, నువ్వు మళ్ళీ పిఎంసీ దాన్ని లెక్క కట్టడం ఏంటి? మిడ్ డే మీల్ దాంట్లోనే లెక్క. లేదు పిల్లలు కంటే ఎక్స్కర్షన్ అంట, ఎక్కడికి ఎక్స్కర్షన్ తీసుకోవాలంటే కనీసం హైదరాబాద్ తీసుకోవడానికి డబ్బులు లేవు. ఏం ఎక్స్కర్షన్ అంటే అదొక కూర్చు మంచిగా పక్కన పాలెట్స్ తీసుకెళ్తావా? అదొక టీచరే తీసుకెళ్తాడు నీకు, దానికి పిఎంసీ ఎందుకు నీకు? అంటే అన్ని బోగస్ అన్నమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బీజేపీ కూడా ధ్వంసరచన చేస్తుంది విద్యని. సో యూనివర్సిటీని నాశనం చేస్తుంది. మొత్తం ఆర్ఎస్ఎస్ని చదువు రాని వెధవలని ప్రొఫెసర్లు పెడుతుంది. ఇప్పుడు మీరు ఎవరైనా సీనియర్ ప్రొఫెసర్ని అడగండి చెప్తారు వాళ్ళు ఎంత వెధవలు వస్తున్నారు అక్కడికి. ప్రతి యూనివర్సిటీలో ఈ మధ్యన ఐఐటీస్ నాశనం చేస్తున్నారు. టిస్ వాళ్ళు మన టిస్ ప్రొఫెసర్స్, బాంబే ప్రొఫెసర్స్ కళ్ళకు ఏడుస్తున్నారు. వాళ్ళు నాకు దగ్గర కనబడ్డారు, మన పూణేలో కనపడితే ఏడుస్తున్నారు. మొత్తం ఆర్ఎస్ఎస్లో నింపేసి నాశనం చేస్తున్నారట. సో వాళ్ళ మనకు మాట్లాడేది. సో మీరు కంపారిజన్ గురించి అడుగుతున్నారు కాబట్టి, సో ఏం కంపారిజన్ చెప్పండి, ఒక చెప్పండి. మీరు ఉదాహరణకి సెక్రటరీకి వచ్చిన బాబు నువ్వు ఎప్పుడన్నా కేసీఆర్ బాబు నీ మొత్తం 9.5 సంవత్సరాల్లో ఎన్నిసార్లు వచ్చిన సెక్రటరీకి? ఏదో పరిపాలన. మరి రేవంత్ రెడ్డి నయమని అనుకోవాలి కదా మనం ఇప్పుడు. రేవంత్ రెడ్డితో మా కంపేర్ చేసుకుంటే తర్వాత నువ్వు అసలు మినిస్టర్ రాయించావు లోపలికి ఎప్పుడైనా? మరి ఈయన రోజు మినిస్టర్తో కూర్చుంటున్నావు కదా, నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ లోపలికి రాయించినావా ఎప్పుడైనా కేసీఆర్ గారు? మరి ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ రోజు మీటింగ్ పెడుతుంది కదా పాప. అంటే గొప్పగా జరుగుతుంది నేను చెప్పాను. అంటే ఇప్పుడు దాంట్లో చాలా నిజం ఉంది. యాక్చువల్గా 6,500 కోట్ల రూపాయలు నెలకి వాడు ఇంట్రెస్ట్ కడుతున్నాడు. ఇప్పటి వరకు 64,000 కోట్లు కట్టామని అంటున్నారు. అసలు డబ్బులు వాడు మొత్తం నాశనం చేసిపోయింది, మొత్తం కొలాప్స్ చేశాడు. ఈరోజు హరీష్, కేటీ రామారావు ఏందో మాట్లాడుతున్నారు. నేనంటాను హరీష్ రావు, కేటీ రామారావు, సరే కేసీఆర్ నోరు మూసుకొని కూర్చున్నాడు కదా లోపల, ఇంట్లో కూర్చున్న పోనీ. మీ ఇద్దరికి ఈ మాట్లాడే అర్హత మీకు లేదు. ఎందుకంటే నువ్వు 10 సంవత్సరాలు చేసి నాశనం చేసి నువ్వు ఎట్లా మాట్లాడుతావు? విద్య గురించి ఎట్లా మాట్లాడుతావు? గురుకుల గురించి మాట్లాడుతావు? అసలు ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బుద్ధప్రకాష్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ ఉండే, ఈయన ఆర్ఎస్పీ సెక్రటరీ గురుకులమ్స్ ఉండే. ఈ కొత్తగా శాంక్షన్ చేశారు కదా గురుకులాలని అప్పట్లో కాన్స్టిట్యున్సీకి ఒకటి. దానికి సంబంధించి బడ్జెట్లో అప్రూవల్ అయితే కూడా బిల్డింగ్లు కడదామని చెప్పి టెండర్ కాల్ఫర్ చేస్తే పిలిచి పిచ్చి తిట్టిండు కేసీఆర్. నా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, నేను అలొకేట్ అయిన డబ్బులు ఎత్తుకపోయారు నా దాంట్లో. అదే బడ్జెట్ అలాట్మెంట్ అయితే అసెంబ్లీ పాస్ చేసిన బడ్జెట్ని దాన్ని చూసుకొని మామూలుగా బడ్జెట్ అప్రూవ్ అయితే డిపార్ట్మెంట్ వెళ్ళిపోద్ది. దాన్ని పిచ్చి తిట్టి పిలిచి నా పర్మిషన్ లోన్ మీద. అలాంటి దుర్మార్గుని నువ్వు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏం మాట్లాడుతున్నావు అయ్యా? నువ్వు విద్యను ధ్వంసం చేశాడు, గురుకులను ధ్వంసం చేశాడు. నువ్వు బాగు చేసి నువ్వు ఏదైతే మంచి పని చేసినావు దాన్ని నువ్వు కేసీఆర్ కట్టిబెట్టి చేయొద్దు, తప్పది. నువ్వు మేమేమంటున్నాం అంటే మాలాంటి వాళ్ళు మేము ఎవ్రీడే మాట్లాడుతున్న వాళ్ళము. సరే మీరు కమిషన్ చైర్మన్గా ఉన్నారు, మీ వర్క్లో మీరు బాధ్యతగా పనిచేస్తున్నారు. మేమేమంటున్నామంటే కేసీఆర్తో ఎవరిని కంపేర్ చేయలేం. మనం ఏ గవర్నమెంట్ని గవర్నమెంట్తో కంపేర్ చేయలేం. సో అంత దారుణమైన సిస్టమ్ని ఆయన ఏర్పరచిపోయిండు. కానీ మీరు వచ్చిన తర్వాత మార్పు అని అన్నారు, చేంజ్ అని అన్నారు. స్కీమ్స్ వదిలిపెట్టండి, ఎడ్యుకేషన్ హెల్త్ విషయంలో మీరు చూపించిన ఒక అద్భుతమైన లేకపోతే ఒక చేంజ్ ఏమేం కనబడతలేదని మేము అంటున్నాం. మీరు 4th సిటీ మీద పెడుతున్నారు, మూసీ మీద పెడుతున్నారు, హైడ్రా అంటున్నారు, అక్కడ అనుమానాలే ఉన్నాయి. కానీ వీటి మీద పెట్టాల్సిన దగ్గర మీరు పెట్టట్లేదు కదా అన్నది మా ప్రధానమైన ప్రశ్న. ఎడ్యుకేషన్ గురించి మాట్లాడతాను. ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది కాంప్లెక్స్, చాలా కాంప్లెక్స్ ఇష్యూ. ఎందుకంటే ఒక స్కూల్ మూసేస్తే పొలిటికల్ ఇది వస్తుంది నీకు, అంతే కదా. ఇప్పుడు నువ్వు స్కూళ్ళని ఒక స్కూల్ షేప్లో ఉండాలి అంటే 2 పిల్లలకు ఒక స్కూలు, 5 మంది పిల్లలకు ఒక స్కూల్ అనేది వేస్ట్ అది. అసలు ఈ స్కూల్ ఎట్లా ఉండాలి? 2 టైర్ ఉండాలన్నా, 3 టైర్ ఉండాలన్నా, పూర్వ ప్రాథమిక విద్య అంగన్వాడీలో ఉండాలన్నా, ప్రైమరీ స్కూల్లో ఉండాలన్నా, చాలా అంశాలు ఉన్నాయి. ఈ అంశాల మీద ఇప్పటి వరకు ఎవరన్నా కానీ స్టడీ చేశారా? లేదు. స్టడీ చేయకుండా ఒక మోడల్ లేకుండా గవర్నమెంట్ ఎట్లా తీసుకుంటుంది ఎడ్యుకేషన్ సంబంధించి? సేమ్ థింగ్ అప్లైస్ టు హాస్పిటల్స్ ఆల్సో, హెల్త్ ఆల్సో. అయితే గవర్నమెంట్ ఇంకొక హెల్త్ కమిషన్ పెట్టాలి యాక్చువల్గా అక్కడ. దాని మీద కూడా స్టడీ చేసి మోడల్స్ని బయటకు తీయాలి యాక్చువల్గా. సో ఎడ్యుకేషన్ సంబంధించి అందరూ మోడల్ లేదబ్బా. ఇప్పుడు టు బి ఫ్రాంక్, ఇప్పుడు ఇది ఒక మోడల్ ఆయన అంటున్నాడు కదా, ఆ మోడల్ కరెక్టో కాదో కూడా ఆయన తెలియదు. ఓకే, ఇంటిగ్రేటెడ్ అని పెద్ద 50 కోట్లది. ఐ థింక్ దట్ ఇట్ కెన్ మే నాట్ ఫిట్ ఇన్ టు ది యాక్చువల్ డిజైన్. ఐ డోంట్ నో. సో మేము మా రిపోర్ట్కు అవన్నీ వస్తాయి. మీరు అన్నారు కదా అప్పుడు మీరు రాసిన పుస్తకంలో SDF నుంచి మండలానికి ఒక ఇంటర్నేషనల్ మండలానికి 4 అని చెప్పాము. అక్కడ 4 కానీ 5 కానీ పెట్టమని చెప్పాము. ఇది వీళ్ళు మాట్లాడేది వేరే, నియోజకవర్గానికి ఒకటే అంటున్నారు. వీళ్ళు మాట్లాడేది వేరే. వీళ్ళంతా ఇంటిగ్రేట్ అని చెప్పేసి అసలుని ఆ మైనార్టీ తీసుకొచ్చి ఇది తీసుకొచ్చి అది తీసుకొచ్చి ఇలా పెడతా అంటున్నారు. ఈ కాన్సెప్ట్ వేరే, మనం చేసింది వేరే, అది వేరే. సో ఎనీహౌ దీనికి సంబంధించిన మోడల్ లేదంటున్నాను నేను. సో ఈ మోడల్ వచ్చిన తర్వాత వాళ్ళు చేస్తారు, వాళ్ళు చేయకపోతే మనం అందరం మాట్లాడాలి. సో ఇప్పుడు నెక్స్ట్ బడ్జెట్లో 15% కేటాయింపులు చేస్తే పొలిటికల్ డెసిషన్ కదా, చేస్తే బెటర్మెంట్ చూడొచ్చా మనం? 100% చేయొచ్చు. 15% ఏం చేస్తుంది, 12% చేస్తే కూడా బ్రహ్మాండమైనటువంటి డెవలప్మెంట్ చేయొచ్చు.
సో Yeah. వెయిట్ అండ్ లెటర్స్ వెయిట్ అండ్ 9.5 సంవత్సరాలు వెయిట్ చేస్తాం మనము. నేను మాట్లాడింది ఆయన 5.5 సంవత్సరాల తర్వాత మాట్లాడినా అవును కదా. అవును అవును సో ఐ థింక్ లెటర్స్ వెయిట్ అండ్ సీ. Yeah. మీరు మాట్లాడుతున్నాను ఐ హ్యావ్ ఇష్యూ, Yeah. మాట్లాడాలి, అందరూ మాట్లాడాలి, ఇష్యూస్ గురించి మాట్లాడాల్సిందే. కానీ నేను ఎందుకు మాట్లాడుతున్నాను దానికి ఒక మీనింగ్ ఉంది కదా అంటున్నాను నేను. సో ఐ కెనాట్ జస్ట్ టాక్ లైక్ ఏ యాక్టివిస్ట్. ఇప్పుడు ఐఎమ్ నాట్ ఎన్ యాక్టివిస్ట్ నౌ, ఐఎమ్ ఏ చైర్పర్సన్ ఫర్ కమిషన్ కదా అంటున్నాను. ఆ విషయం ఆర్ఎస్ ప్రెసిడెంట్ తెలియదా? నాకు కమిషన్ రాదు పాపం, నాకు తెలియదు. అంటే కమిషన్ చైర్మన్ మాట్లాడకూడదు అనే విషయం కూడా తెలియదు ఆయనకి పాపం. సరే, ఏదైనా పని జరుగుతున్నది అని అనుకున్నప్పుడు ఇబ్బంది లేదు కదా, అంటే మీరు ఆ పని చేస్తున్నారు కదా. అదే పనిలో అదే బ్రీతింగ్, ఐఎమ్ ఈటింగ్. లేదు, మీరు వన్ సైడ్ గా మీరు అప్పట్లాగానే పని చేసుకుంటూ వెళ్తే మీ ఈ పోస్ట్ కూడా ఉండదు, చేసేవాడు కూడా ఉండదు. ఎగ్జాక్ట్లీ, ఇది హిస్టారికల్ సిచ్యువేషన్, ఇది హిస్టారికల్ ఆపర్చునిటీ. ఒకసారి మనము అది మనం తయారు చేస్తాము బిఫోర్ దట్, అట్లా పడింది కదా. ఇప్పుడు దాని గురించి ఎంతమంది మాట్లాడినారు? అవును, మనం ప్రపోజ్ చేసిన దాని గురించి కదా ఇంటర్నేషనల్ స్కూల్స్ వచ్చింది కూడా. సో అట్లా ఇది కూడా కమిషన్ రిపోర్ట్ చేసి పడేస్తే అక్కడ ఉంటే ఐ థింక్ దట్ కెన్ బి రిఫరెన్స్. సో ఎవరికైనా కానీ తీసుకోవచ్చు అది. సో నువ్వు నాకు తెలియదు అంటే ఇది ఉంది కదా, దీని ప్రకారం అడగడానికి అవకాశం ఉంటుంది కదా. సో ఇట్స్ సచ్ అన్ ఆపర్చునిటీ ఫర్ గవర్నమెంట్ అండ్ ఫర్ కమిషన్ ఫర్ ఇండివిజువల్స్ లైక్ అస్. ఎన్ని మార్కులు వేస్తారు రేవంత్ పరిపాలనకి? అది పొలిటికల్, 100. దట్స్ ఎ వెరీ పొలిటికల్, Yeah. దట్ నో మీనింగ్. ఓకే, ఇష్యూస్ మీద మాట్లాడు. యా, ఎనీవే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకో క్వశ్చన్ అడగాలనుకున్నాను. మనం పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు ఎక్కడెక్కడో జిల్లాల నుంచి వచ్చిన పిల్లలు ఇక్కడ హైదరాబాద్లో పేరెంట్స్ ఇందులో కొంతమంది హాస్టల్లో వేసి వెళ్తా, ఎందుకంటే జిల్లాలో ఇంకా దారుణంగా ఉంది. అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మ్యాక్డొనాల్డ్స్ లాగా అబ్బా, మ్యాక్డొనాల్డ్స్లో ఫుడ్ ఉంది కదా, అవును, ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంది కదా, అదే చికెన్ నగ్గెట్స్ ఉన్నాయి కదా, అది నువ్వు ప్రపంచంలో ఎక్కడికి పోయినా అట్లాగే ఉంటుంది టేస్ట్. అర్థమైంది నీకు? ఓకే. సో స్కూళ్ళు కూడా అట్లాగే ఉంటాయి. సో దట్స్ హౌ అమెరికాలో, కెనడాలో, జర్మనీలో, జపాన్లో ఎక్కడికి పోయినా స్కూల్స్ అట్లాగే ఉంటాయి. ఇక్కడ కూడా అంతే కదా. ఇక్కడ పిల్లలు అక్కడ స్కూల్స్ బాగాలేవు కాబట్టి వచ్చింది పాపం. అది సేమ్ థింగ్ ఈజ్ అప్లయింగ్ ఫర్ యూనివర్సిటీలో. ఇక్కడే నల్గొండ యూనివర్సిటీ అక్కడికి పోదు, ఇక్కడికి వస్తారు. అట్లా జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ఇంటర్మీడియట్ కాలేజీలు, 10th క్లాసు, 8th క్లాసు, 9th క్లాస్, 3rd క్లాస్ కూడా లాస్ట్కి పిల్లలు ఇట్లా వచ్చేస్తున్నారు పాపం. అది చాలా అన్యాయమైనటువంటి విధానం. పిల్లలు వాళ్ళ నేటివ్ ప్లేస్ దగ్గర ఉండాలి, వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉండాలి కదా. అక్కడ ఒక మంచి వాతావరణం ఏర్పాటు చేయాలి, ఒక మంచి లెర్నింగ్ ఎన్వైరన్మెంట్, మంచి స్కూళ్ళు, మంచి కాలేజీలు ఏర్పాటు చేసి ఎందుకు వస్తారండి? ఎందుకు వస్తారు? ఇది ఏం పిచ్చి హాస్టల్ ఇవి. మీరు హాస్టల్ పోయి చూస్తే నాకు భయమే, నేను పోతానండి మధ్యలో అది చూడలేక. దారుణం. నిన్న అర్ధరాత్రి ఒక 10:30కి మన కొత్తలో స్కూల్ పోయినా, హాస్టల్ పోయినా. ఒక హాస్టల్ పోతే ఆ హాస్టల్ పంపిస్తాయి ఫోటోలు. ఒక్కొక్క రూమ్ లో పాపం పక్కన 10 మంది పిల్లలు పడుకుంటారు. నైట్ తిరగాలి, యాక్చువల్గా నైట్ తిరగాలి, అన్ని తిరగాలి, మొత్తం పొద్దున పోవాలి, రాత్రి పోవాలి, అన్ని పోవాలి. సో అన్ని పోతేనే మనకి ఆ పర్స్పెక్టివ్ అర్థమవుతుంది కదా. సో సో మచ్, చాలా దారుణంగా ఉంది పరిస్థితి. అన్ని ఇంప్రూవ్ చేయాలంటే చాలా కష్టపడాలి. సో కష్టపడాలంటే మనకు ఒక ఫస్ట్ మోడ్ ఉంటుంది, నా ఉద్దేశం అది. ఎనీవేస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది రాష్ట్ర ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి గారితో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి. రైట్ అండి, నేను వెళ్తాను.